సనాతన ధర్మంకి మనం ఎందుకు యాంకర్ అవ్వాలి, సనాతన ధర్మాన్ని పట్టుకోవడం ఎందుకు అంత అవసరము, పరమ గురువుల అనుగ్రహము ఎందుకు చాలా చాలా నెసెసిటీస్ అని చెప్పడానికే నా ప్రయత్నము. అయితే ఇక్కడ నిన్న లాస్ట్ మనం మొన్న సెషన్ తో ఇక్కడ ఆగిపోయాము. అంటే ఏంటంటే భూమి మీద ఏవో కొన్ని హ్యూమనాయిడ్ గా మనం ఉన్నాము, హ్యూమన్ బీయింగ్ గా లేవని చెప్పి ఇది ఆల్రెడీ ఎవిడెన్షియల్ ప్రూఫ్స్. న్యూ జెనెటిక్ స్టడీ, చాలా లేటెస్ట్ గా జెనెటిక్ స్టడీలో ఏం చూపిస్తుందంటే 7% మాత్రమే భూమి మీద మనకి హ్యూమన్ బీయింగ్స్ అంటే ప్యూర్ హ్యూమన్ సీడ్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా డిఎన్ఏ హైబ్రిడైజ్డ్ అంటే మ్యానిపులేటివ్ డిఎన్ఏ అనేది భూమి మీద ఉంది అని చెప్పడానికి ఇక్కడ రైట్ సైడ్ మనకి ప్రూఫ్ తో సహా నేను ముందు కూడా చెప్పుకున్నాను. అందరూ మనకి హ్యూమనాయిడ్సే ఉన్నారు. ఆ 7% కూడా మోస్ట్ ప్రాబ్లీ మన భారతదేశంలోనే మిగిలి ఉంది. ఎవరైతే అది ఎలాగ మనం తెలుసుకున్నామంటే వీళ్ళంతా ఇది అసలు భూమి మీద ఏమీ లేనప్పుడు లిమేరియా అని చెప్పి దాన్నే కుమారకందం అని అంటారు. ఈ కుమారకందం అనే ప్లేస్ లోనే ఒరిజినల్ సీడ్ అనేది ఉండేది. ఆ ఒరిజినల్ సీడ్ నుంచే అంటే కొన్ని లక్షల సంవత్సరాలు త్రేతాయుగం అనుకోండి, త్రేతాయుగానికి ముందు అనుకోవచ్చు ఒక విధంగా. ఆ తర్వాత ఆ త్రేతాయుగం నడిచింది. అయినా సరే అప్పటికి ద్వాపరయుగం వరకు భూమి మీద పెద్దగా మ్యానిపులేషన్ జరగలేదు. కాకపోతే త్రేతాయుగంలో కూడా స్టార్ట్ అయింది, కానీ అంటే త్రేతాయుగం తర్వాత ఆ లాస్ట్ త్రేతాయుగం అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వాపర యుగంకి అటు ఇటుగా స్టార్ట్ అయింది, కానీ అది భూమి స్ప్రెడ్ అవ్వలా. అయితే శ్రీకృష్ణుడిది ఉదాంతం బాగా డీటెయిల్ గా తెలిసినప్పుడు చాలా మందికి అది తెలుసుంటది. శ్రీకృష్ణుడు కూడా ఉన్నప్పుడు కూడా కొన్ని యుద్ధాలు జరిగినాయి. అంటే సెలెస్టియల్ బీయింగ్స్ తో శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేశాడనే ప్రూఫ్ ఉంది. అయితే సెలెస్టియల్ బీయింగ్స్ అంటే ఏమో కాదు, ఏలియన్స్. ఎందుకంటే స్టార్ సీడ్స్ అనే దాంతో మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. గంధర్వుల గురించి మన పురాణాల్లో వాటిలో రాసి ఉంది. అంటే ఇక్కడ గంధర్వులు వేరు, ఏలియన్స్ వేరు. గంధర్వులు అంటే దే ఆర్ బిలాంగ్స్ ఫ్రమ్ ది దివ్య లోకాల నుంచి, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం గంధర్వులుగా చెప్పాం. అంటే దేవతలు అంటే బాడీ లేకుండా ఉంటారు. జనరల్ గా మనకి దేవతలు భూలోకానికి వచ్చారు దేవతలు అన్న వర్డ్ ఎందుకు వాడతామంటే గంధర్వులు అంటే తెలియదేమో. యాక్చువల్ గా ఫిజికల్ గా ఉంటే కనుక వాళ్ళు గంధర్వులు అవుతారు, నాన్ ఫిజికల్ గా ఉంటే కనుక దేవతలు అవుతారు. దేవతలకి బాడీ ఉండదు, నాన్ ఫిజికల్ గా ఉంటారు. అవి దేవతలు ఎప్పుడు సెలెస్టియల్ బీయింగ్స్. అంటే అవన్నీ సెలెస్టియల్ బీయింగ్స్ అంటే అస్ట్రల్ మాస్టర్, అస్ట్రల్ గా ఉంటాయి, అస్ట్రల్ బాడీతో ఉంటాయి. ఫిజికల్ బాడీతో ఉన్నాయంటే కనుక అవి అసెండెడ్ మాస్టర్స్ అంటాం. అసెండెడ్ అంటే గంధర్వులు. ఇక్కడ మనం కొద్దిగా అర్థం అవ్వడానికి వేరువేరుగా చెప్పుకుందాం. గంధర్వులు, దేవతలు. దేవతా శరీరాలు అంటే లైట్ బాడీస్ అంటాం. వాటిని ఆ లైట్ బాబాజీ ఉన్నారు, మౌతార్ బాబాజీ, ఇది లైట్ బాడీ. అంటే అలాగే శంబాలో ఉండే పరమ గురువులందరూ లైట్ బాడీ. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎనర్జీ బాడీ, లైట్ బాడీ అనేది మనం వేరువేరుగా చెప్పుకుంటే బాగుంటది. అంటే ఎనర్జీలో లైట్ ఉంటుంది, లైట్ వల్ల ఎనర్జీ ఉంటుంది, కానీ ఎనర్జీ పరంగా ఎక్కువగా ఇంటెన్స్ ఉన్నప్పుడు మ్యాటర్ భౌతికపరమైన అస్తిత్వాన్ని కలిగి ఉంటాం అన్నమాట. మనం మొన్న పాళ్ళు చూసాం కదా, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. డార్క్ ఎనర్జీ పాళ్ళలో ఉంటే అస్ట్రల్ గా ఉంటారు. డార్క్ మ్యాటర్ గా ఉంటే కనుక వాళ్ళు ఫిజికల్ బీయింగ్ కింద ఉంటారు. ఆ ఎనర్జీ ఎంత హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉంటే వాళ్ళు అంత హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయ్యే, అంటే మన డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి 4, 5, 6, 7 డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే దీన్ని 2 రకాలుగా చెప్పచ్చు. స్పిరిట్, సోలు. స్పిరిట్ ఏమో ఎప్పుడంటే స్పిరిట్ అంటే అంశ ఆత్మ, సోల్ అనేది పూర్ణాత్మ అనుకోండి. స్పిరిట్ వరల్డ్ వేరు. స్పిరిట్ వరల్డ్ అంటే మన భూమి మీద ఉండే ప్రపంచాన్ని స్పిరిట్ వరల్డ్ అంటాం. భౌతిక అంటే అది కూడా ఆది భౌతికంగా ఉంటది, కానీ దానికంటే అన్ని చోట్ల విస్తరించున్నది అది అస్ట్రల్ వరల్డ్. అంటే ఈథరిక్ వరల్డ్, అస్ట్రల్ వరల్డ్ కింద చెప్తూ ఉంటాము చక్రాల పరంగా. ఈథరిక్ వరల్డ్ అంటే ఎక్కడైతే ఎనర్జీ ప్లాస్మా ఉంటుందో అక్కడ ఈథరిక్ వరల్డ్ ఉంటుంది. ఎనర్జీ ప్లాస్మా అంటే మన భూమి మీద ఎనర్జీ ప్లాస్మా ఉన్నది. అంటే ఒక ఎనర్జీనే అంటే సాలిడ్ స్టేట్ లో ఉంటది. మనకి ఏదన్నా ఒక వస్తు పదార్థంలో ఉంటే అది పదార్థ రూపం. దానికంటే
ఇంకా పల్చగా తయారు చేసేస్తే ద్రవరూపం, ద్రవరూపం కంటే పల్చగా చేస్తే వాయు రూపం. అంటే ఈ వాయు మీకు అటుగా అర్థం అవ్వడానికి వాయు రూపంలో ఉండే శక్తిని మనం ప్లాస్మా అంటాం. భూమి మీద ఒక ప్లాస్మా అనేది ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఆ ప్లాస్మాలో సూక్ష్మ స్థాయిలో సూక్ష్మ శరీరాల్లో ఉన్నవన్నీ ప్లాస్మాలో ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరం అంటే భూత ప్రేత పిశాచాలు, లోవర్ లెవెల్లో ఉండే దేవతా శక్తులు, తర్వాత మనం చనిపోయిన తర్వాత స్పిరిట్స్, ఇవన్నీ కూడా అస్ట్రల్ అంటే ఏముంటదంటే మన ఈథరిక్ బాడీతో ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరాలతో శరీరం ఉంది కానీ సూక్ష్మంగా ఉంది, ఫిజికల్ గా లేదు. అవన్నీ కూడా ప్లాస్మా బాడీలో ఉంటాయి. వీటిని అన్ని కూడా మన స్పిరిట్స్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా డివైన్ స్టేట్ లో అస్ట్రల్ గా ఉంటే కనుక అవి ఈ స్పిరిట్ లోకాలను దాటి అటు ఇటు కూడా ఉండగలుగుతాయి. అంటే స్పిరిట్ లోకాలు దాటి అస్ట్రల్ గా ఎక్కడైనా ఉండగలుగుతాయి. అంటే అన్ని యూనివర్సుల్లో, అన్ని గెలాక్సీస్, అన్ని డైమెన్షన్స్ లో ఉండగలిగేది అది అస్ట్రల్ వరల్డ్. దానికి లిమిట్ లేదు అన్నమాట. అలాగా ఈ రెండు రకాలుగా తీసుకుంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ఎవరి టాపిక్ చెప్పుకుంటున్నాం, వీళ్ళు ఈథరిక్ బాడీలోనే కొద్దిగా ఈథరిక్ బాడీలో ఉంటారు. అంటే సూక్ష్మ శరీరాలతో ఉండి ఫిజికల్ గా రూల్ చేయగలిగే తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఫిజికల్ గా అంటే ఈథరిక్ బాడీస్ తో వీళ్ళు కూడా హైయర్ డైమెన్షన్స్ లో ఉంటారు. మళ్ళీ హైయర్ డైమెన్షన్ అన్ని ఫిజికల్ అనుకున్నాం కదా, 4th, 5th వరకు ఫిజికల్ డైమెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళు మనకంటే ఉన్న డైమెన్షన్ అంటే సుమారుగా 5th డైమెన్షన్ లో ఉండి అక్కడ 5th డైమెన్షన్ లో కూడా బలమైన వాళ్ళు మాట. వీళ్ళు ఒక విధంగా చెప్పంటే రావణాసురుడు టైప్ వీళ్ళు. కాకపోతే రావణాసురుడు హ్యూమన్ లీనేజ్ లో ఉన్నాడు, కానీ వీళ్ళు హ్యూమన్ లీనేజ్ కాదు. ఎందుకంటే రకరకాల గెలాక్సీ మీద రకరకాలుగా ఉన్నాయి జంతువులు, విచిత్రంగా ఉన్నారు. అంటే మన భూమి మీద ఒక విచిత్రం మీద ఇదంతా అర్థం చేసుకోవడం కష్టము. అందరిలో ధ్యానంలో చూస్తే కానీ నీకు అర్థం అవ్వదు. ఇలాంటివన్నీ నేను చూశాను కాబట్టి చెప్పగలుగుతాను క్లియర్ గా. ఇవి ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ఇప్పుడు మన భూమి మీద ఎన్ని రకాల జీవరాశి ఉందో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టోపస్ ఉంది. ఆక్టోపస్ మనిషి కంటే హైయెస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్. అది మనం ఏదో అనుకుంటున్నాం. ఆక్టోపస్ మనిషి కంటే హైయెస్ట్ మేధస్సు కలిగి ఉన్నది. అది చూస్తే క్రీచర్ మళ్ళా దానికి కాళ్ళు చేతులు మళ్ళా ఉండక్కర్లా, కానీ అది నీటిలో ఉంటుంది. మనం ఇప్పుడు బయట వెళ్ళకుంటున్నా నీటిలో ఉంటుంది. మనం ఒకవేళ నీటిలోకి వెళ్ళి దానికి పోరాడాలనుకున్నాం అంటే కనుక అది మనకి చిత్రవందర చేసేస్తుంది. ఎందుకంటే ఆక్టోపస్ చాలా తెలివైంది. అది రంగు మార్చుకుంటది, దాన్ని ఎక్కడికల్లంటే దాక్కోగలదు. కొన్ని ఆక్టోపస్లు అయితే వ్యానిష్ అయిపోతాయి. అంటే ఎలా వ్యానిష్ అయిపోతుంటే నీకు ఎదురుకుండా కనిపించదు, అది మాయమైపోద్ది. నువ్వు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా విషయం ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు తెలియని క్రీచర్స్ అలాంటి ఉన్నాయి మన భూమి మీదే. అంటే ఆక్టోపస్ ఇంకా ఎంత దానికి మేధస్సు ఉందంటే అది దేన్నన్నా వేటాడాలంటే దానికి ఉన్నంత టెక్నిక్స్ మన రోబోట్స్ కూడా ఉండవు. అంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది. తర్వాత వీటికి ఎందుకు ఇంత ఎఫిషియెంట్ గా ఉందంటే ఆక్టోపస్ ముందు మనం ఎందుకు పనికిరాం, ఎందుకంటే దానికి అన్ని కొన్ని ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉన్నాయి. ఆక్టోపస్ మీ అందరికి తెలియని ఇప్పుడు ఎందుకు ఏంటంటే ఆక్టోపస్ కు 3 గుండులు ఉంటాయి. మనకు 1 హార్టే ఉంది. 1 హార్ట్. దేనికైనా హార్ట్ చాలా ఇంపార్టెంట్ అంటాం కదా. మరి ఏ ఆర్గాన్కి ఏది ఉన్నా సరే హార్ట్ కున్న ప్రత్యేకత వేరు. హార్ట్, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ బాడీలో. మనకంటే పెద్ద బ్రెయిన్ కలిగి ఉంటది, ఎక్కువ న్యూరాన్స్ కలిగి ఉంది ఆక్టోపస్. దానికి 3 గుండ్లు ఉన్నాయి. గుడ్డకాయలు 3. అంటే మనకంటే అది ఎన్నో రకాలుగా ఐక్యూ లెవెల్లో అన్ని రకాలుగా చాలా హైయర్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఆక్టోపస్ యొక్క జనరేషన్ లో కూడా ఇవాల్వ్ అయ్యి కొన్ని హైయర్ డైమెన్షన్ లో ఉన్న బీయింగ్స్ ఉన్నాయి. అంటే అవి ఎలాగన్నా అంటే భూమి మీద అంటే వాటర్ లో ఉండగలుగుతుంది, వాటర్ లో కాకుండా భూమి మీద రాగలుగుతుంది. ఎవరినన్నా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి ఏంటంటే అజ్ఞానం వల్ల, అజ్ఞానంతో పాటు రకరకాల మనకున్న ప్రస్తుతం భూమి మీద ఉన్న డెమోగ్రఫీలో మనం చాలా విషయాల్లో లాక్ అయిపోయి ఉన్నాం. మన పరిధులు దాటలేకపోతాం. మనకు కనిపించిందే చూస్తున్నాము, అది జనాలు చెప్తుందే నమ్ముతున్నాం, కానీ అంతకు మించి మన బ్రెయిన్ పనిచేయించలేకపోతాం. అంటే నేను ఎందుకు ఇక్కడ ఆక్టోపస్ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఆక్టోపస్ ఈజ్ మనిషికి మించి ఎన్నో రకాలుగా అది హైయెస్ట్ ఇంటెలిజెంట్, మనకంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. దానికి సర్వైవల్ మెథడ్ తెలుసు, ఎలాగా దాని లైఫ్ ని ఎక్స్టెండ్ చేసుకోవాలో తెలుసు, అన్ని విద్యలు తెలుసు దానికి. అంటే దాన్ని మరి మనం దాన్ని ఒక జీవి కింద చూస్తున్నాం, కానీ అది అనుకుంటుంది ఈ కామెడీ గాళ్ళు భూమి మీద ఎక్కడ బతుకుతున్నారు, వీళ్ళకి ఏముంటో తెలియదు అని. ఎందుకంటే దానికి
ఇవన్నిటి బట్టి దాని సైకిక్ కూడా ఎక్కువే ఉంటుంది. అంటే మనిషి దూరం నుంచే మనుషులు పసిగట్టే బుద్ధి కూడా ఉంటది అది. అంటే చాలా వరకు ఆక్టోపస్ కొత్త విషయాలు తెలుసుకున్నారు, తెలుసుకోలేని ఉండొచ్చు. మరి అలాగే ఎక్కడన్నా ఒక గెలాక్సీలో ఆక్టోపస్ సంబంధించిన లోపం ఉంటే ఏమవుతుంది? వాళ్ళు ఈజీగా రాగలుగుతారు, వాళ్ళు ఎక్కడికన్నా ఎవరినైనా మడత పెట్టగలుగుతారు, వాళ్ళ బాడీని ఎలాగన్నా తయారు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం రోబోట్ల కింద రేపు మార్చుకోగలుగుతున్నప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళ మేధస్సుతోటి చాలా చాలా చేయగలుగుతారు. సో ఇలాగా రకరకాల మనకంటే హయ్యర్ ఇవాల్వ్ అయిన బీయింగ్స్ చాలా గెలాక్సీస్ లో చాలా చోట్ల చాలా రకాలుగా ఉన్నాయి. అలాగా అంటే అవి నాన్ హ్యూమన్ బీయింగ్స్ కాదు కాబట్టి వాటి యొక్క అట్రిబ్యూట్స్ వేరేగా ఉంటది కాబట్టి మనం ఏది ఎలా చూసుకుని హ్యూమన్ ఈజ్ అ డివైన్ కనెక్షన్ తో ఉన్నాం. డివైన్ బీయింగ్ వల్ల ఏంటంటే మనం అసెండెడ్ గా ఆర్డర్ మనం ఎదుగుతూ ఉంటాం. అసెండెడ్ అంటే ఒక పద్ధతిలోని ఒక క్రమంలోని ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్, ఇంకో డైమెన్షన్ నుంచి ఇంకో ఇలాగ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళగలుగుతాం తప్పితే అడ్డదిడ్డంగా అంటే ఫ్రీ విల్ తోటి ఎదగడానికి మనకి కొన్ని సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి. అంటే మనకి అలా కుదరదు. అలాగే ఎవరన్నా అవ్వగలిగితే వాడే రావణాసురుడు, నరకాసురుడు, బకాసురుడు, అది కూడా చాలా కష్టం. వాడు చాలా తపస్సు చేసి వాడి యొక్క వాడిలో ఉన్న హ్యుమానిటీని ఆ ఎమోషన్స్ బ్రేక్ చేసి ఇంకేదో విచిత్రంగా తయారవడానికి వాడు తపస్సు చేయాలి. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కనుక వాడు ఒక రాక్షసుడు అవ్వాలంటే కూడా ఆషామాషి కాదు. అంటే ఉన్నత స్థాయిలో ఏదన్నా రూలర్ కింద అవ్వాలి అంటే. ఎందుకంటే హ్యూమన్ ఒక ఆర్డర్ లో తయారు చేయాలి. ఎందుకంటే మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటే, ఎందుకు మన రాక్షసులు అందరం కాలేకపోతాము, రాక్షసులా జీవించలేకపోతాము అంటే కనుక మనల్ని క్రియేట్ చేసింది గంధర్వులు క్రియేట్ చేశారు. అంటే దేవతలకి సంబంధించిన ఆర్డర్ లో ఉండేటోళ్ళే గంధర్వులు. ఈ గంధర్వులు క్రియేట్ చేసి ఉండబట్టి మనము డివైన్ ఆర్డర్ లోనే ఆ డిఎన్ఏ డివైన్ ఆర్డర్ ని సపోర్ట్ చేస్తే నేచర్ తో అలైన్ అయ్యి ఉంటుంది కాబట్టి దాని వ్యతిరేకంగా వెళ్ళడానికి మనకి కష్టం. కాకపోతే కొన్ని గెలాక్సీస్ లో డివైన్ ఆర్డర్ లో లేవు. ఇప్పుడు ఇలాంటి కొన్ని క్రీచర్ చెప్పాను, ఆక్టోపస్ ఇలాంటి కొన్ని క్రీచర్స్, అవి క్రీచర్స్ మనం మరి అది తెలివైంది కూడా ఉండి కూడా భూమి మీద కూడా ఆక్టోపస్ లో ఉన్నాయి లోతైన సముద్రంలో, మనల్ని ఎందుకు ఏం చేయలేకపోతున్నాయి అంటే ఈ ఎర్త్ మీద అంతా డివైన్ ఆర్డర్ లో క్రియేషన్ జరిగింది కాబట్టి గంధర్వులు దేవతల యొక్క ప్రామాణికతలతో తయారైంది కాబట్టి ఇక్కడ మనిషికి ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్, ఒకసారి రకమైన డివైన్ మ్యాట్రిక్స్ అనేది భూమి మీద నడుస్తుంది కాబట్టి అది రూల్ చేస్తుంది కాబట్టి అంత ఈజీగా మనుషుల్ని అంటే ఈ మానవుల యొక్క సీడ్ ని తీసి పారేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ అన్ని అలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. సర్టెన్ డివైన్ మ్యాట్రిక్స్ కి దివ్య ప్రణాళికకి సంబంధించిన ప్రోటోకాల్స్ లో మానవ యొక్క బ్రీడ్ ని క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బ్రీడ్ ని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే మన చుట్టూ ఉన్న డివైన్ ఆర్డర్ ని ఏదో రకంగా మ్యానిపులేట్ చేస్తే మనల్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ రకమైన మ్యానిపులేషన్సే మన చరిత్రలో జరిగిందని నాకు అర్థం. దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇది మామూలుగా సైంటిఫిక్ గా మోడర్న్ హ్యూమన్ ఫస్ట్, ఇది లాస్ట్ టైం కూడా చెప్పాము, 2 లక్షల సంవత్సరాల క్రితము మొదటి మానవుడు భూమి మీద తయారయ్యాడు. అంటే వాడిని బ్రీడ్ చేయడం జరిగింది. అంటే 2 లక్షల అంటే సుమారుగా ద్వాపరయుగం 4 లక్షల మన దానిగా ఆల్మోస్ట్ ద్వాపరయుగంలోనే మనకి బ్రీడ్ అనేది జరిగింది. త్రేతాయుగంలో హ్యూమన్ సీడే ఉంది. అయితే త్రేతాయుగము తర్వాత కూడా మళ్ళీ అంటే నేను చెప్తున్నాను కదా, ఒక భూమి మీద 26,000 సంవత్సరాలకి ఏమో డిజాస్టర్ వస్తుంది. తర్వాత అలాగే మేజర్ డిజాస్టర్స్ ఇవన్నీ అంటే అది కూడా నేను అవన్నీ లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడెప్పుడు భూమి మీద కెలామిటీస్ చేంజ్ అవుతుంటాయి. అప్పుడు మొత్తము అంటే యుగ మార్పు జరిగినప్పుడు కూడా మొత్తం అంతా భూమి మీద అంతా వైపోట్ అయిపోతుంది. మొత్తం సంస్కృతి మానవ యొక్క సివిలైజేషన్ కానీ అందులో కొంతవరకు కాపాడబడతారు. ఎందుకంటే దానికి అలాగే కొంతమంది ఏం చెప్తారంటే మేడం బ్లావెట్స్ కి పోస్ట్ అట్లాంటిక్ పీరియడ్ లో కొంతమంది తరలించబడ్డారు హిమాలయాల వైపుకి. కొంతమంది యోగులు మూవ్ ఆన్ అయ్యి వాడి సీడ్స్ మళ్ళీ మనం ఇప్పుడు మన హిందూ ధర్మంగా వాటి కింద బ్రీడ్ అవ్వడం తర్వాత జరిగింది. అలాగే సౌత్ లోని కంద మనం మాట్లాడుకున్నాం కాబట్టి అంటే ఒక టైం లైన్ లో ఇది అంటే కుమారి కందం అనేది అది ఒక టైంలో జరిగింది. కుమారి కందం చాలా ఓల్డ్. అయితే పోస్ట్ ఇక్కడ ఎలా చెప్పచ్చు అంటే నేను స్టడీ చేసింది ఏంటంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే ప్రీ అట్లాంటిస్ పోస్ట్ అట్లాంటిస్ కింద మనం 2 వేరుగా తీసుకుంటే కనుక
నార్త్ మైగ్రేషన్ అంటే వేదిక్ పీరియడ్, వేదాల గురించి సంబంధించిన నార్త్ ఈ మన సనాతన ధర్మం యొక్క ఎక్స్టెన్షన్ అనేది అది ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ అట్లాంటిక్ పీరియడ్ అని చెప్పచ్చు మనం. కానీ ఈ కుమారకందం అన్ని కూడా ప్రీ అట్లాంటిస్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అయితే దాన్ని రిజర్వేట్ చేయబడింది, ఎప్పటికప్పుడు రిజర్వేట్ అవుతూ ఉంటాయి ఇవి. అంటే ఉన్న దాన్ని సంస్కరించబడతాయి, ఉన్న సీట్స్ ఉన్న ప్లేస్లే మళ్ళీ మళ్ళీ యాక్టివ్ చేయబడతాయి. అయితే మనకి 2 లక్షల క్రితం బ్రీడ్ అయినప్పుడు కూడా దీని మొత్తం చరిత్ర ఎప్పుడు, ఈ భూమి మీద ఉన్న ఈ మోడర్న్ హ్యూమన్ చరిత్ర ఎప్పటి నుంచి కనబడుతుంది? 5500 సంవత్సరాలు. అంటే ఈ 5500 సంవత్సరాలు అంటే మన లెక్క ప్రకారం రఫ్గా చెప్తే కనుక ఇది కరెక్ట్ గా ద్వాపర యుగంలోనే ఈ సీడ్ యొక్క ఎక్స్పాన్షన్ జరిగింది. సీడ్ ముందు ఎక్కడో మూలన ఎక్కడో తయారు చేయబడ్డారు, హ్యూమన్ హైబ్రిడైజ్డ్ అయ్యారు. కానీ ఈ సీడ్ యొక్క అస్తిత్వం అంటే వాటి అస్తిత్వం, ఇన్హెరిటెన్స్ లేదా కల్చరు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఒక 5000 సంవత్సరాల క్రితం. అంటే కరెక్ట్ గా ఇది మనము ఆల్మోస్ట్ ద్వాపర యుగం ఎండ్. ఇప్పుడు ద్వాపర యుగం ఎండ్ ఎప్పుడైందంటే 5000 సంవత్సరాల క్రితం అయిందని చెప్తాం మనం, కృష్ణుడు నిర్వాణం చెందిన దగ్గర లెక్కేసుకుంటాం. అంటే కృష్ణుడు ఇంకా చనిపోయిన తర్వాత కలియుగం, ప్రీ కలియుగం స్టార్టింగ్ లోనే మనకి ఈ ఎక్స్పాన్షన్ అనేది భూమి మీద జరిగింది, బ్రీడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా సైంటిఫిక్ స్టడీలు కూడా ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు హ్యూమన్స్ ఆర్ ఏన్షియంట్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కాస్మిక్ ఒరిజిన్స్ whose origins track back the millions of years beyond the ఎర్త్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ సీడ్స్ మన డిఎన్ఏ యొక్క సీడ్ ని పరిశీలిస్తే ఈ సీడ్ భూమి మీద పుట్టింది కాదు, ఇవి కాస్మిక్ సీడ్స్. అంటే అది కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మిలియన్స్ ఇయర్స్ అంటే ఇక్కడ మనం చూపిస్తున్న వాళ్ళైతే వీళ్ళు హ్యూమన్ అంటే హ్యూమన్ సీడ్, గంధర్వుల యొక్క సీడ్ అని ఇక్కడ అర్థం అవుతుంది మనకి. ఈ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది మనకి గంధర్వుల సీడ్ అంటే మిలియన్స్, లక్షల సంవత్సరాల క్రితం అయితే గంధర్వుల సీడే. వేల సంవత్సరాల క్రితం బాగా అది ప్రత్యుత్పత్తి జరిగింది ఎప్పుడు అంటే కనుక అది ఓన్లీ ఈ మధ్య కాలంలో ఒక 2 లక్షల సంవత్సరాల్లో అటు ఇటుగా క్రియేట్ అయినప్పుడు కూడా అది ఎక్కడో కొన్ని వందల మంది ఉన్నారు. కానీ వాళ్ళ లక్షల కోట్ల మంది బ్రీడ్ ఎప్పుడు స్టార్టింగ్ అయిందంటే 5000 సంవత్సరాల నుంచి మొదలైంది ఈ కథ. వాళ్ళని మల్టిపుల్ చేయడం, వందల మంది ఉన్న వాళ్ళని వేలు లక్షలకి చేసిందంతా 5000 సంవత్సరాల క్రితం. ఎందుకంటే దీనికి చాలా డీటెయిల్స్ చెప్పడం కష్టం, ఎందుకంటే అంత మీరు రీసెర్చ్ చేయడానికి కాదు కాబట్టి నేను అన్ని పెట్టట్లే. ఎందుకంటే చాలా వరకు ఈ బ్రీడింగ్ అంతా ఈజిప్షియన్ లీనేజ్ లో అంటే పోస్ట్ అట్లాంటిక్ పీరియడ్ లో ఈ బ్రీడింగ్ అనేది ఎక్కువగా జరిగింది. అది అట్లాంటిస్, మనం పోస్ట్ అట్లాంటిక్ అంటే కనుక ఈజిప్షియన్ సివిలైజేషన్స్ చూసుకోవాలి. ఈజిప్షియన్ సివిలైజేషన్ సుమారుగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు యాక్టివ్ గా నడిచిందంటే సుమారుగా ఒక 15,000 సంవత్సరాలు అటు ఇటుగా నుంచి వాళ్ళ హిస్టరీ ఉంది. అది నేను అదంతా అంటే 3 ఫేజెస్ కింద నడుస్తుంది. అది 15,000 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 2,000 సంవత్సరాల వరకు. అంటే ఈజిప్షియన్ కొలాప్స్ అయిన తర్వాత రోమను, ఈ క్రిస్టియానిటీ ఇవన్నీ వచ్చినాయి. వాళ్ళంతా వేరు, వాళ్ళు అసలు క్రిస్టియన్లు కాదు, ఈజిప్షియన్స్ వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు డిఫరెంట్ రిలీజియస్ సిస్టమ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు. 3 ఫేజుల్లో అంటే 15,000 సంవత్సరాల పీరియడ్ లో వాళ్ళు 3 ఫేజెస్ లో వాళ్ళ యొక్క సివిలైజేషన్ నడిచింది. దానికి సంబంధించి అంటే ఒక్కొక్క సివిలైజేషన్ లో ఒక్కొక్క రకమైన వాళ్ళ అట్రిబ్యూట్స్ తో నడిచారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎలియన్ సీడే, మేజర్ గా ఈజిప్షియన్ సీడే, ఎలియన్ సీడ్సే. కానీ వాళ్ళు స్టార్టింగ్ పీరియడ్ లో చాలా ఎలియన్స్ అయినా సరే చాలా వైజ్ గా ఉన్నారు. అంటే చాలా ఉన్నత స్థితిలో, ఎక్కువ నాలెడ్జ్ తో, చాలా తెలివిగా, చాలా అంటే భూమికి అనుకూలంగా బతికారు. సెకండ్ ఫేజ్ లో ఏంటంటే వాళ్ళకి రాక్షసమైన అప్పటికి తత్వాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకొని ఆ ఒక మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చేసి నడిపించే ఒక ప్రథ అనేది మొదలైంది. 3వ ఫేజ్కి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా కొత్త ఆళ్ళు అంటూ వాళ్ళు రిలీజియన్ ని వాటిని జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి రకరకాల విధి విధానాలని ఫాలో చేయడం, అదే దాన్ని జాగ్రత్తగా కాపీ చేసి క్రిస్టియన్ అనే దాన్ని వాళ్ళు అంటే అది కూడా క్రిస్టియన్స్ కాన్స్టాంటినోపుల్ అంటారు. ఫస్ట్ బైబిల్ అసలు రాసింది జీసస్ క్రైస్ట్ కాదు, మీకు రికార్డు చాలా వెరిఫై చేస్తే 325 ఏడీలో అతను ఒక కమిటీని వేస్తాడు 300 మంది సభ్యులతో, అతను రోమన్ కింగ్. అది యాక్చువల్గా ఈ టైం లేని ఆల్మోస్ట్ ఆల్ మీరు హిస్టరీ బాగా తెలిస్తే ప్రీ డార్క్ ఏజ్ అంటే ఇంకా ఈజిప్షియన్ యొక్క సామ్రాజ్యము గ్రీకుల ద్వారా కొంతవరకు రూల్ చేయబడింది. అంటే గ్రీకులు
ఆ గ్రీకులకి ఈజిప్ట్లు కానీ వాళ్ళిద్దరిని ఆ రెండింటి మధ్యన మరి కొత్త మూడో తరం పుట్టింది అదే రోమన్. ఆ రోమన్సే తర్వాత బలంగా తయారయ్యి వాళ్ళు ఒకవైపు ఈజిప్ట్ని ఇటు గ్రీకు వాళ్ళని కూడా పూర్తిగా ఆక్యుపై చేసుకునే స్థాయికి ఎదిగి వాళ్ళు తర్వాత ఎక్కువ టెరిటరీ అంటే యూరప్ టెరిటరీ అంతా వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలెట్టారు సామంత రాజ్యాల కింద. ఈ కొత్త కొత్త సిస్టమ్స్ ని తీసుకొచ్చారు. అయితే ఆ సిస్టమ్ అంతా వీళ్ళు కూడా ఒక స్టేజ్ లో ఏమైందంటే అంటే బాగా భూమి మీద బ్రీడ్ ఎక్కువ అవడంతో జనాల పెరుగుదల రకరకాల కల్చర్ల మధ్యన కాన్ఫ్లిక్ట్స్ తోటి ఇదంతా ఒక సెంట్రలైజ్డ్ గా చేయడానికి వాళ్ళు పథకం పని. అప్పుడు ఆ టైంలో ఏదైతే ఒక రెవల్యూషనరీ లాగా ఏదైతే నడుస్తుందో అంటే దాన్ని ఏమంటే డార్క్ ఏజెస్ వచ్చినాయో ఆ డార్క్ ఏజెస్ కి అటు ఇటుగా వాళ్ళు ఏం చేశారంటే ఈ అన్ని రాష్ట్రాలని ఒక తాటి మీద తీసుకురావడానికి అప్పుల్లోనే కాస్త ప్రబలంగా ఉన్న క్రిస్టియానిటీని అఫీషియల్ రిలీజన్ గా డిక్లేర్ చేస్తూ దాంతో ఎలాగా అంటే సామ్రాజ్యవాదాన్ని సృష్టించాలి రిలీజియన్ తోటి అనేది 300 మంది సభ్యుల్ని అపాయింట్ చేసి వాళ్ళ చేత కొన్ని తయారు చేయబడింది. అంటే దాని స్ట్రక్చర్ తయారు చేయబడింది. ఈ స్ట్రక్చర్ అంతా ఈజిప్ట్ యొక్క థర్డ్ ఫేజ్ లో జరిగిన దాన్ని వీళ్ళు కాపీ చేశారు. ఈజిప్టు థర్డ్ ఫేజ్ లో అలాగే జనాలను అలాగే మ్యానిపులేట్ చేసి రిలీజన్ పేరు మీద మ్యానిపులేట్ చేసి అది కంటిన్యూ అయింది థర్డ్ స్టేజ్. ఆ థర్డ్ స్టేజ్ ఈజిప్షియన్ ఫైనల్ స్టేజ్ లో అన్నమాట. అది సుమారుగా ఒక 2-3 వేల సంవత్సరాలు ఆ రకంగా రిలీజియస్ అనే దాన్ని అమురబ్బాని అని అంటే అమురబ్బా ఒక రిలీజియన్ క్రియేటర్ ఉన్నాడు. ఆయన అంటే క్రిస్టియానిటీ అది ఇన్స్పిరేషన్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అతడు ఫస్ట్ రిలీజియన్ మోనోథీసిక్ రిలీజియన్ అనేది క్రియేట్ చేశాడు. ఆ రిలీజియన్ ఆస్పెక్ట్ లోనే జనాన్ని మైండ్ మ్యానిపులేషన్ చేస్తూ రకరకాల అంటే పాత ఈజిప్షియన్ వాళ్ళకున్న టెక్నాలజీ బేస్నే మరి కొత్త విధి విధానాలతో జనాల్ని కంట్రోల్ చేసేది ఏదైతే కానీ అది ఎలా కొలాప్స్ అయిందంటే వాళ్ళ మీద దండయాత్ర ఎవరు చేశారంటే సైరస్ ద గ్రేట్. సైరస్ అనే అతను ఈ ఇరాన్ అది కూడా ఒక ఇండియా లాగే చాలా పెద్దది ఉండేది. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. ఆ ఇండియా మరి సైరస్ అనగానే ఇరాన్ అంటే ఇరాన్ వాళ్ళు పారసీస్ అంటే మన యజుర్వేదం నుంచి మన సనాతన ధర్మం నుంచి వెళ్ళినంటే మనం వాళ్ళు అన్నదమ్ముల టైపే. అంటే చారిత్రాత్మకంగా చూస్తే ఈ సిరియన్స్ అంటే ఎవరైతే ఈ పారసీస్ వాళ్ళు గంధర్వులు అంటే ఈ కౌరవుల వంశానికి చెందిన సీడ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఆ కౌరవుల సీడ్ కాబట్టి కొద్దిగా మనతో వ్యవహారికంగా క్లాషెస్ ఉన్నా సరే అంటే ధర్మపదంగా కొద్దిగా వాళ్ళు రెబల్ టైప్ కాబట్టి ఆ తర్వాత కాలంలో వాళ్ళు కింగ్ అయిన సైరస్ ద గ్రేట్ మొత్తం వెస్టర్న్ అన్ని జయించాడు ఆయన. అంటే అప్పుడు ఈజిప్ట్ లో ఈ ఏవైతే ప్రథ నడుస్తుందో ఈ రిలీజియన్స్ కాన్సెప్ట్ స్లేవరీ దీన్ని అంతటిని ఆయన అబాలిష్ చేశాడు మొత్తం చేసి. అంటే అప్పటి వరకు పాత ఉన్న రిలీజియస్ సిస్టమ్స్ అన్ని ఆయన ద్వారా కొలాప్స్ అయినాయి. ఆయన కూడా మొత్తం అంటే డెమోక్రసీ వాళ్ళందరికి కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు. మళ్ళీ అలాగైనా క్యాప్చర్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మన భారతదేశం మీద వచ్చిన ఈ దండయాత్రలకు వచ్చిన తొరపాళ్ళు ఏం చేశారు మొత్తం చాలా దారుణంగా ధ్వంసం చేశారు. రకరకాలుగా ధ్వంసం చేశారు. పిల్లల్ని చేర్చారు, ఆడవాళ్ళని పిల్లల్ని చూడకుండా. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. అంటే చాలా రాక్షసానికి ప్రతిరూపంగా ఇస్లాం పేరు మీద వచ్చినా సరే వాళ్ళు దానికి చాలా విరుద్ధమైన దారుణాలు చేశారు. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. నలంబై తగలేశారు, ఇవన్నీ కిల్జీ వచ్చాడు అక్కడ అంత ఏమంటే ఏది మిగల్చుకుంటే ధ్వంసం చేశారు. కానీ సైరస్ అలా చేయలా. సైరస్ ఈజ్ ఫస్ట్ డెమోక్రటిక్ కింగ్ అని చెప్పచ్చు. అంటే ఏవైతే జయించాడో ఆ దేశాల్లో ఉన్న మైనారిటీస్ కి అంటే అప్పుడు మెజారిటీ అంటే ఎక్కువగా పాపులర్ గా ఉన్న మైనారిటీ ఎవరంటే జ్యూస్ కి ఫ్రీడమ్ ఇచ్చాడు. వాళ్ళు టెంపుల్స్ కట్టుకోవడానికి ఫండ్స్ ఇచ్చాడు. ఇంకా అలాగే ఎవరెవరో అణగారిన జనాలు ఉన్నారో వాళ్ళందరికీ ఫండ్స్ ఇచ్చాడు. చాలా డెవలప్ చేశాడు. సైరస్ ఏంటంటే ఎంతైనా మన హిందూ ధర్మంతో సంబంధం సనాతన ధర్మంతో సంబంధం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే విధి విధానాలకి అంటే నిరంకుశత్వాలు బానిసత్వము లేకపోతే రాక్షసత్వం అనే పద్ధతులు ఏవైతే ఈజిప్షియన్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ అబాలిష్ చేసి ఆయన ఒక ఉన్నతమైన రాజ్యాలకి తీర్చిదిద్దాడు. ఆయన అండర్లో ఉన్న అన్నింటిని కూడా. అప్పుడే జ్యూస్ అనేవాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బాబిలోను వాళ్ళు టెంపుల్ కట్టుకున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన స్క్రిప్చర్ బట్టి వాళ్ళు మళ్ళీ
పుంజుకున్నారు బాగా. సైరస్ టైంలోనే వాళ్ళు బాగా పుంజుకున్నారు. అయితే ఎప్పుడైతే అప్పుడు డామినేషన్ లో ఉన్న ఈజిప్షియన్స్ పూర్తిగా వాళ్ళు బ్యాక్ డ్రాప్ అయిపోయారు కాబట్టి అప్పుడు జ్యూసే కాకుండా జ్యూస్ లాగా రకరకాల ఉంటాయి కదా, ట్రైబ్స్ ఉంటారు, ట్రైబ్స్ కి రకరకాల బిలీఫ్స్ ఉంటాయి, అందరిని ఆయన ఎంకరేజ్ చేశాడు అన్ని రకాల. ఇప్పుడు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న ఈజిప్షియన్స్ ఎప్పుడైతే వాళ్ళు సిస్టమ్ స్ట్రక్చర్ కొలాప్స్ అయిందో మిగతా వాళ్ళంతా ఎక్కువ అయ్యారు, మిగతా రకాల తెగలు బాగా అభివృద్ధి పదవిలోకి వచ్చినాయి, ఎవరు తాలూకా వాళ్ళు ఫాలో అవ్వడం మొదలెట్టారు. ఆ రకంగా ఆయన ఉంటూనే ఆ తర్వాత ఆయన ఒక 2 తరాల్లో ఏమైందంటే మళ్ళీ దాన్ని గ్రీకులు కొంత భాగం ఆయన మీద పోరాటం చేయడము, కొన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రోమన్స్ మళ్ళీ మధ్యలోకి రావడము, అటు మొదటి గ్రీకులు ఈ ఎస్సెరియన్స్ అంటే ఈ పారసీలు, ఆ కింగ్ సైరస్ తర్వాత వాళ్ళు ఉన్న అతను పారస్ కొడుకు అతను క్యాంబీ అంటారు, క్యాంబీస్ ఆయన క్యాంబీస్ 1, 2 వాళ్ళతోటి కొట్లాడి గ్రీకులు కూడా పల్సన్ పడ్డారు, అంటే వాళ్ళు కొద్దిగా బ్యాక్వర్డ్ అయ్యారు. ఈ మధ్యలో వచ్చి వాళ్ళిద్దరు వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా చూసుకొని రోమన్స్ బాగా బలంగా తయారయ్యి తర్వాత రోమన్ రాజ్యాన్ని విస్తరించుకొని అన్నిటిని జయించి వాళ్ళ అండర్లోనే క్రిస్టియానిటీ అనేది, అంటే మళ్ళీ ఈజిప్షియన్ అంటే పాత సారా కొత్త సీసాలు అన్నట్టు వాళ్ళు మళ్ళీ ఈ క్రిస్టియానిటీ అనే రిలీజన్ ని వాళ్ళు ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దీనికి మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చూసారా, పాపులేషన్ గ్రోత్ మొన్న చెప్పాను నేను, కావాలని మీకు చెప్పాను. అంటే 1700 శతాబ్దం అంటే సుమారుగా 16 చిల్లర అంటే 1700 శతాబ్దానికి మొత్తం భూమి మీద ఉన్నది ఏంటంటే సుమారుగా, అంటే ఇది 17 ముందుకెళ్తే ఇంకా తగ్గా, అంటే సుమారు 500 బిలియన్ పీపుల్ ఉన్నోళ్ళు 200 సంవత్సరాల్లో 19వ శతాబ్దానికి వచ్చేసరికి 1 బిలియన్ అయ్యారు, అంటే రెట్టింపు అయ్యారు. అంటే అదే అక్కడి నుంచి మళ్ళీ ఈ 20th సెంచరీ ఎర్లీ 20th సెంచరీలో అదే 2 బిలియన్స్ ఒకేసారి 21st సెంచరీకి వచ్చేసరికి మళ్ళీ అదే 200 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగారు చూడండి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నది పక్కా ప్రూఫ్, సైంటిఫిక్ ప్రూఫ్ తోటి భూమి మీద ఈ గత 600 సంవత్సరాల్లో మనకి ఇప్పుడున్న జనాభాలో అంటే ఇప్పుడు ఎంత స్పీడ్ రేట్ పెరుగుతుందంటే ఇంకొక 15 సంవత్సరాల్లో మనం సుమారుగా 9 బిలియన్స్ దాటేస్తాం. అంటే 9 బిలియన్స్ దాటుతున్నాం అంటే అంటే 1 2 2 4 2 ఒక 1700 నుంచి ఇప్పటికి వేసుకుంటే సుమారుగా 300 సంవత్సరాలు కదా, 2020 అంటే 300 చిల్లర, అంటే 300 చిల్లర సంవత్సరాల్లో సుమారు 300+ అనుకోండి, మన ఎంత పెరిగారు ఒక అంటే 1 బిలియన్ కి సగం అంటే 500 మిలియన్స్ అంటే దాన్ని ఒక 5 కోట్ల జనాలు ఒకేసారి మనము ఈ 100 కోట్లు అవుతున్నాం సుమారుగా. అప్పుడు 10 బిలియన్స్ అంటే 100 కోట్లు, అంటే 5 కోట్లు వితిన్ 300 ఇయర్స్. ఈ పెరుగుదల లెక్కను చూసుకుంటే ఎంత డ్రామాటికల్ పెరుగుదల చూస్తే ఈ 17 అంటే 1000 సంవత్సరాల క్రితము, ఈ 1000 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే మొత్తం భూమి మీద గట్టిగా 1 కోటి మంది కూడా ఉండరు. అంటే ఈ రేషియోలో లెక్కేసుకుంటే భూమి మొత్తం మీద ఆ 1 కోటి మందిలో సగం పైగా మన ఏషియన్ కంట్రీస్ లో ఉన్నారంటే కనుక యూరప్ అంతా కలిపి గట్టిగా 50 లక్షలు కూడా లేరు. అర్థమైందా? 50 లక్షలు అంటే గట్టిగా తిప్పి కొడితే ఇప్పుడు ఏదన్నా ఒక పెద్ద సిటీ తీసుకుంటే అంత ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో 1 కోటి మంది ఉంటారేమో అటు ఇటుగా హైదరాబాద్ సిటీలో, ఇంకా అంతకంటే తక్కువలో ఉన్నారంటే చూడండి మొత్తం యూరప్ ఆ చుట్టూ అంటే వెస్ట్ ఏషియా అన్ని కలిపి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఈ రేషియో చూసుకుంటూ పోతే ఇంకొక 1000 సంవత్సరాల కింద భూమి మీద 10 లక్షలే ఉంటారు. అంటే మనం ఏమంటున్నాము 2000 సంవత్సరాలు అటు ఇట్లో వెళ్తే లక్షల్లో ఉన్నారు మొత్తం భూమి మీద. ప్రపంచంలో లక్షల్లో ఎక్కువ మంది ఉంటే మన ఇండియాలో ఉండాలి, మన ఏషియన్ కంట్రీస్ లో ఉండాలి తప్పితే వెస్టర్న్ కంట్రీలో జనాలే లేరు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, పాపప్ అయ్యారు. ఇప్పుడు అదే మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇదంతా ఇందాక మనం మోడర్న్ హ్యూమన్ 5000 సంవత్సరాల నుంచే మనకి హిస్టరీ కనిపిస్తున్నది, ఖచ్చితంగా అది కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. అంటే ఈ సైంటిఫిక్ స్టడీలోని మనకి ఇప్పుడే బ్రీడ్ అయ్యారు, అంటే గత కొద్ది కాలంలోనే బ్రీడ్ అవ్వడం, భూమి మీద బ్రీడ్ అయ్యారు మొత్తం జనాలు అనేది ఒకేసారి.
ఇక్కడే చూడండి, ఇక్కడ 19వ శతాబ్దం వరకు భూమి జనాలు లేరు. 19వ శతాబ్దం తర్వాత సడన్ గా బ్రీడ్ అయ్యారు. కానీ వీరి స్థాయిలో ప్లెయిన్ గా వస్తున్న లైన్ ఒకేసారి కొండెక్కింది జమ్మని. ఇది భూమి యొక్క పాపులేషన్. సో ఇప్పుడు మన అందుకే మేడం బ్లావెట్స్కి ఏమంటున్నారో చూద్దాం. ఆమె ఇవి బ్రీడ్ గురించి విషయాలు తెలియనప్పుడు, ఈ సైన్స్ లేనప్పుడు, ఇద్దరు క్యాలిక్యులేషన్ లేనప్పుడు ఆమె 200 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం ఏం రాశారంటే, he claimed Lemurian was the ever older Atlantis was located in the Pacific Ocean. The suggest that it was the first human origin. అంటే వీళ్ళని మనము అట్లాంటిస్, లుమేరియన్ ఏదో అంటున్నామో, ఈ లుమేరియన్స్ వీళ్ళు నథింగ్ బట్టే వీళ్ళు అవతార్ సినిమాలో మీరు చూస్తే, ఇంగ్లీష్ సినిమా మూవీ పెట్టుకొని చూడండి, లిటరల్ గా వాళ్ళే మొదట ఆది పురుషులు. ఇవి ఎప్పుడు అన్నది ప్రీ అట్లాంటిస్ అన్నది. ప్రీ అట్లాంటిస్ అంటే సుమారుగా వీళ్ళు త్రేతాయుగము అటు ఇట్లో ఉన్న జనాలు వీళ్ళు. అంటే వీళ్ళు భూమి మీద క్రియేట్ చేసిన మొదట వెర్షన్ పురుషులు. అంటే ఒకవేళ ఇది ఆల్మోస్ట్ త్రేతాయుగంలో మొదటి భాగంలోనే చెప్పచ్చు. వీళ్ళు అవతార్ సినిమాలో చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత ఎలాగైతే మనకి ఈ లుమేరియాలో ఉన్న వీళ్ళు తర్వాత అట్లాంటిస్ వాసులుగా ఎలాగ మార్పు చెందారు. లుమేరియా అలాగే మిగిలింది, కానీ కొత్త ప్రాంతం ఏర్పడింది, అది అట్లాంటిస్. అట్లాంటిస్ అనేది ఏలియన్ సీడ్స్ అనేది క్రియేట్ అయింది. అట్లాంటిస్ లోనే ఏలియన్ సీడ్స్ అనేది, అంటే అట్లాంటిస్ లో మొదటి ఫేజ్ లో గంధర్వులు వచ్చారు, ఆ తర్వాత లాస్ట్ ఫేజ్ లో లాస్ట్ ఫేజ్ లో ఏలియన్స్ వచ్చింది. అంటే అది కూడా ఒక రీజన్ ఫాల్. గంధర్వులు వచ్చి ఈ అవతార్ సీడ్ ని వాళ్ళు కల్టివేట్ చేశారు. అవతార్ సీడ్ తర్వాత ఒక స్టేజ్ కి వచ్చినాక అవతార్ సీడ్ ని విల్ బి ఇన్ఫిల్ట్రేటెడ్ బై ద అదర్ సెలెస్టియల్ బీయింగ్స్. అయితే ఆ సెలెస్టియల్ బీయింగ్స్ వచ్చినా కూడా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి భూమి మీద, రకరకాల ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే, పాత పురాణాల్లో కూడా తర్వాత చాలా వరకు వెస్టర్న్ దీంట్లో కూడా మనకి రకరకాలు కనిపిస్తుంటాయి. అంటే ఫేస్ ఏమో వాళ్ళ గుర్రం బాడీ ఉంటది, ఫేస్ హ్యూమన్ ఫేస్ ఉంటది, తర్వాత అలాంటి రకరకాల వింత వింత క్రీచర్లు అనేది ముఖ్యంగా ఈజిప్ట్ లో ఎక్కువ కనబడతాయి. అలాంటి వింత వింత క్రీచర్లు, ఆ వింత వింత క్రీచర్లు అన్ని కూడా అట్లాంటిస్ టైంలో క్రియేట్ చేయబడ్డాయి. ఇంకా చెప్పాలంటే అట్లాంటిస్ మనం ప్రీ అట్లాంటిస్ అంటే ఈ అవతారం చెప్పుకోవచ్చు. పోస్ట్ అట్లాంటిస్ నుంచే మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా దొరుకుతుంది మనకి, అది తర్వాత క్లాస్ లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే మొత్తానికి ఇదంతా జస్ట్ పోస్ట్ అట్లాంటిస్ టైం లైన్ అని చెప్పచ్చు. ఇదేమో హ్యూమనాయిడ్స్ మైండ్ మ్యాట్రిక్స్. హ్యూమనాయిడ్స్ ని ఎవరు తయారు చేశారు? సుమేరియన్ టెక్స్ట్ బుక్స్ రివీల్స్ దట్ 8 ఇంటెలిజెంట్ ఏలియన్ బీయింగ్స్ దట్ కేమ్ టు ది ఎర్త్ ప్లానెట్ అండ్ రూల్డ్ ఓవర్ 2,40,000 years. అంటే వీళ్ళు మొట్టమొదటి వచ్చింది 2 lakhs years పైనే వచ్చారు. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి వాళ్ళు అంటే మొదట వీళ్ళంతా వీళ్ళు మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళు ఏంటంటే అప్పుడు మనకి మధ్యలో మన ద్వాపర యుగం ఇవన్నీ నడుస్తున్నాయి, యుగాలు నడుస్తున్నాయి, కానీ అప్పుడు వీళ్ళు వెస్టర్న్ వైపు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు, అంత దట్టమైన అడవులు, అక్కడ ఏదో ఒక కాలనీలా పెట్టుకున్నారు, అక్కడ ఏదో కొన్ని వందల సీట్స్ ని ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళంతా నడుస్తుంది, ఈ స్టోరీ అంతా నడుస్తుంది వీళ్ళు లక్షల సంవత్సరాలు. అప్పుడు మనకి ఇక్కడ మన స్టోరీ మనకు నడుస్తుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించిన మనది ఎలా నడుస్తుంది. ఇప్పుడు మనకి ఈ రోజు కూడా మీరు అండమాన్ నికోబార్కి వెళ్తే కొన్ని ఐలాండ్ ఈ రోజుకి ఎవరు ఎంట్రీ లేదు, మన ఇండియన్స్ కి ఎవరికి తెలియదు, గవర్నమెంట్ సైంటిస్టులకు కానీ ఎవరు అందులోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. దాన్ని అంటే ఒక సీజ్ చేసి, అది మళ్ళీ మన ఇండియాను ఆనుకునే ఉంది. మన అమెరికాలో వెళ్తున్నాం, జపాన్ వెళ్తున్నాం, కానీ పక్కనే ఉన్న చాలా దగ్గరలో ఉన్న మన భూభాగంలో అంటే మన భారతదేశంలో భాగంలో ఉన్న చాలా ఐలాండ్స్ లోకి ఏ మనిషి వెళ్ళడానికి వీల్లేదు, ప్రొహిబిటెడ్. నేను లాస్ట్ టైం అండమాన్ నికోబార్ వెళ్ళినప్పుడు, మనం బోట్ షికార్కి వెళ్ళినప్పుడు సీలో వెళ్తున్నప్పుడు దూరం నుంచి చూపించారు మనకి. అప్పుడు ఆ మనుషులు కూడా చూసాం, వాళ్ళు పిగ్మీన్ లాగా ఉంటారు, నిగ్రోల్ లాగా, బట్టలు ఏమి ఉండవు, బాణాలు పట్టుకొని తిరుగుతారు. మరి వాళ్ళకి సంబంధించిన ఈ రోజు కూడా ఎటువంటి వివరాలు లేవు. వాళ్ళు మీకు అత్యంత పురాతనమైన జనాలు, అంటే ఈ ఏషియన్ టెక్స్ట్ బైబిల్స్ లో వీళ్ళు ఏ చింపాంజీలా కనిపిస్తున్న మనుషుల్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళు హ్యూమన్ సీడ్ గా ఉపయోగించుకున్నారు హైబ్రిడైజ్ చేయడానికి. దానికి సంబంధించిన మనుషులు వాళ్ళు, ఆ టైంలో సంబంధించిన వ్యక్తులు వాళ్ళు.
అంత పాత ఇప్పుడు వచ్చి వాళ్ళతో మనకి ఈ రోజుకి వాళ్ళ ప్రపంచం గురించి తెలియదు, వాళ్ళ జోలికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దాన్ని ఇంకా గవర్నమెంట్ కూడా వాళ్ళని అలా వదిలేసింది ఇంకా ఫ్రీగా. నీకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి వాళ్ళు లక్షల సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. ప్రపంచంలో ర్యాకెట్లు వెళ్తున్నాయా, ప్రపంచం రైళ్లు తిరుగుతున్నాయా, బస్సులు తిరుగుతున్నాయా, మనుషులు సెల్ ఫోన్ వాడుతున్నారు, అవి ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా అదే బాణాలతోటి వేటాడుకొని తింటున్నారు, అలాగే ఉంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఈ రకంగా వీళ్ళు వాళ్ళ కల్చర్లో ఆ రిమోట్లు ఎలాగున్నారో అలాగే రకం భూమి మీద మనకి త్రేతాయుగం ఉన్నా, ద్వాపరయుగం ఉన్నా, అక్కడ ఏరియాలో వెస్ట్రన్ కల్చర్లో వీళ్ళు వచ్చే ఏలియన్స్ వాళ్ళు ఏవో చేయాల్సింది చేస్తున్నారు, ఏవో ప్రయోగాలు చేశారా. కాకపోతే ఏమైందంటే రాను రాను కాలం కలియుగం అనేది తారుమారయింది. అంటే ఇక్కడ మన హ్యూమన్ బీయింగ్ ఎక్కువ మంది ఉన్నాము. అంటే రాముడి యొక్క కాలంలోని కానీ, ద్వాపరయుగంలో కానీ మంచి కల్చర్ రికార్డ్స్ అన్ని ఉన్నాయి మనకి. ఉన్నతమైన సివిలైజేషన్స్ ఉన్నాయి, అత్యున్నతమైన అంటే గంధర్వులకు సంబంధించిన విద్యలు ఉన్నాయి, దేవతా శక్తుల యొక్క అస్తిత్వాలు ఉన్నాయి. అన్ని రకాల అటు యంత్ర మంత్ర తంత్రాలు కాకుండా మంచి మంచి గుళ్ళు, గోపురాలు, మిరాక్యులస్ కల్చర్, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అంతా చాలా వైభవంగా ఇప్పుడు లేని కూడా సివిలైజేషన్ అప్పుడు ఉంది మనకి. త్రేతాయుగంలో గొప్పగా అంత కాకపోయినా అదే రకంగా ద్వాపరయుగంలో ఉంది. ఇన్ని రకాల కూడా అక్కడ అక్కడ జరుగుతున్నాయి. అంటే మనకి ఆ వెస్ట్రన్ ప్రాంతంలో. తర్వాత ఇప్పుడు ఏమైంది, కలికాలం వచ్చేసరికి అంటే నేను డీప్ స్టడీ బట్టి నాకున్న ప్రూఫ్లు బట్టి ఏంటంటే తమ్మిని బొమ్మ అయింది. అంటే ఆ డూప్లికేట్ ఎవరైతే హైబ్రిడైజ్ అయ్యారో వాళ్ళు ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకున్నారు. మనం ఎప్పుడు ప్రపంచాన్ని రూల్ చేసిందో అది మనదే ఇన్ఫీరియర్ గా అయిపోయింది. ఎందుకంటే భారతదేశంలో ఒక్కటే మనమే మిగిలాము. అంటే భూమి మీద ఉన్న 800 కోట్లలో మన 80 కోట్ల మంది భారతీయులమే మైనారిటీస్. అవునా కాదా? మనం మైనారిటీస్ టెక్నికల్ గా. ఎందుకంటే సనాతన ధర్మం పూర్తిగా అంటే దానికి సంబంధం మన సనాతన ధర్మం ప్రపంచం అన్ని చోట్ల ఉన్నాయి. నేను చెప్పాను చాలా ప్రూఫ్లు ఉన్నాయి. అదో పెద్ద క్లాస్ అవుతుంది. ప్రతి దేశంలో మనది ఒక సనాతన. ఎప్పుడు వీళ్ళు ఇన్ఫీరియర్ గా ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే కలికాలంలో వీళ్ళు బ్రీడ్ చేయడం మొదలెట్టారో, సుపీరియర్ గా చేయడానికి మొత్తం భూమిని అంతా ఆక్యుపై చేసుకునే ప్రాసెస్ లో మనం ఇప్పుడు మైనారిటీలుగా మారాం. అప్పుడు వాళ్ళు మైనారిటీ కాదు కదా, అప్పుడున్న జనాల్లో 1% కూడా లేదు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళే 90% వాళ్ళ యొక్క సీట్స్ ని వాళ్ళ యొక్క అంటే రకరకాలుగా ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు మ్యానిపులేట్ చేయాలో చేస్తూ 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 మనం ఇప్పుడు ఆ మైనారిటీలుగా మారాల్సి వచ్చింది. అంటే ఆ 800 కోట్ల 80 కోట్ల యొక్క 10% లోపల మనం వీ ఫాల్డ్ అంటుంది. వాళ్ళు 1% కూడా లేరు ఒకప్పుడు. ఇప్పుడు 90% గా వాళ్ళే ఉన్నారు. వీటన్నిటి ప్రూఫ్ ఇవన్నీ ఆర్కియాలజికల్ ప్రూఫ్లు మొత్తం నేను చెప్తున్న సబ్జెక్ట్ సంబంధించిన ప్రూఫ్. అంటే ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్, రకరకాల ఆర్కియాలజికల్ రీసెర్చ్. ఇది మొదట ప్రీ అట్లాంటిస్, పోస్ట్ అట్లాంటిస్ అండ్ ఈజిప్షియన్ టైం లైన్. ఆ తర్వాత పోస్ట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ తో సహా మొత్తం లింక్ చేయబడిన ఈ సబ్జెక్టు ఎక్కడి నుంచి ఇప్పుడు వచ్చినాయి, ఈ సోర్స్ కోడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ కానీ దీన్ని హిడెన్ హిస్టరీ అంటారు. అంటే ఇది మీకు రీసెర్చ్ చేసి తెలుసుకోవాలి తప్పితే బయటికి వీటిని రానివ్వరు. దీనికి సంబంధం మనం అక్కడెక్కడ ఎదుర్కొంటూ అన్నిటిని క్రోడీకరించుకోవాలి తప్పితే ఇది ఓపెన్ సోర్స్ గా దొరకనివ్వరు. ఎవరు దొరకనివ్వట్లేదు అనేది కూడా. దీని గురించి ఇతని పేరు మిస్టర్ సిచిన్. ఈ సిచ్చినే మొత్తము ఈయన చేసిన వర్క్ అపూర్వమైనది, అమోఘమైంది. ఈయన మొత్తం అన్నిటిని లింక్ చేశాడు, అన్ని డాట్లను లింక్ చేసి జీవితకాలం అంతా రీసెర్చ్ చేసి గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఈయన మొత్తం ప్రూఫ్ ఇచ్చాడు. ప్రతి దానికి అసలు భూమి మీద మానవుల సీడ్ కాదు, హైబ్రిడైజ్ సీడ్, దీనికి మూలకరకులు ఎవరు అంటే ప్రతిదానికి ప్రూఫ్ చూపించాడు. ఈయన అందుకే సిసిన్ గారిని చాలా హైయెస్ట్ స్టాండర్డ్ ఈయన ప్రూఫ్, ఆర్కియాలజికల్ ప్రూఫ్ ని ఎవరు కొట్టుపడి లేని విధంగా అయినా చాలా అంటే జీవితం అంతా స్టడీ చేశాడు. ఒకవేళ 2-3 జీవితాలు పెట్టినా సరే ఎవరో చేయలేని వరకు ఈయన ఒక జీవితకాలంలో చేసి ప్రూవ్ చేశాడు. కాబట్టి ఈయన ఈ అనునాకిని భూమి మీద ఒక అనునాకిని నాన్ హ్యూమన్ ఏలియన్ బీయింగ్స్ వచ్చి దానికి సంబంధించినంత సుమేరియన్ సివిలైజేషన్ లో ఉన్న ప్రతిదాన్ని డీకోడ్ చేసి దానికి ఎన్నో ప్రూఫ్ అంటే దాని ఆర్టిఫాక్ట్స్ అప్పుడు సంబంధించిన వాటిని ఏవో దొరుకుతాయి కదా, దాని మీద ఉన్న లాంగ్వేజ్ అంటే అప్పుడు దొరికిన కొన్ని లిటరేచర్, రకరకాల ప్లేసుల్లో దొరికిన ఎవిడెన్స్లు అన్నిటి క్రోడీకరించి ప్రూవ్డ్ దట్. ఏం ప్రూవ్ చేశాడంటే ఇది అనునాకిని ఫ్యామిలీ. ఈ అనునాకిని అనేది స్కై గాడ్స్ అని అను అంటే స్కై అని, నా అంటే సుమేరియన్ లో, నాకి అంటే
ఎర్త్ స్కై అండ్ వీళ్ళని ఒక దేవుళ్ళకి డిపెక్ట్ చేశారు. అప్పుడు వీళ్ళే యాక్చువల్ గా అతను ప్రూవ్ చేసింది ఏంటంటే దే ఆర్ నాట్ నాన్ హ్యూమన్ ఏలియన్ బీయింగ్స్ అని చెప్పి ప్రూవ్ చేశారు. వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్సే ఈజిప్షియన్ టైంలో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ నా గాడ్ ఇన్ రియాలిటీ, గాడ్ ఇన్ రిలీజన్. అంటే గాడ్ ఇన్ రిలీజన్ అనగా రియాలిటీ అంటే ఆల్రెడీ ముందు నుంచి ఉన్న మన సనాతన ధర్మం నుంచి సంబంధించిన మన రియాలిటీ. గాడ్ అంటే స్పిరిచువాలిటీలో ఏం చెప్తాం, అందరిలో ఒకే ఆత్మరూపంలో ఉన్న పదార్థమే అన్ని చోట్ల అదే ఉంది, ఆత్మరూప పదార్థం నుంచి మనం వచ్చాము అని ఇవన్నీ ఏదైతే చెప్తాం దానికి విరుద్ధంగా రిలీజన్ ఏం చెప్తే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒక అన్ని చెప్పాడు, ఆయన ఆల్రెడీ మొత్తం రాసి ఇచ్చాడు, అవి ఫాలో అయ్యి బైబిల్ పురాణం ఆయనకు ఒక పేరు పెట్టి ఒక థియాలజీ దాన్ని స్ట్రక్చర్ చేసి ఇది ఫాలో అయిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు ఇది ఫాలో అవుతే అతన్ని ఆయన చెప్పింది అంటే ఆయన చెప్పడంలోనే అనిపిస్తుంది అక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు. లేకపోతే దేవుడు తనలో తన దైవంగా పుట్టింది అన్నప్పుడు ఆటో నేచురల్ గా ఇవాల్వ్ అవుతుంది సోల్ అనేది. వాళ్ళు ఇక్కడ సోల్ అనేది పక్కన పెట్టి అదేం లేదు, దేవుడు ఇచ్చాడు, అతను ఇలా చెప్పాడు, అది నువ్వు స్టార్ట్ అంటే చెప్పాడు ఇచ్చాడు ఇలాగే నేను నన్ను ఫాలో అవ్వమన్నాడు అంటేనే అర్థం అవ్వాలి కదా. అంటే అది కూడా అర్థం అవ్వని జూంబీస్ కి మనం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ది రిలీజియన్స్ అదంతా ఎలాగుంటదంటే ఒక అది రిలీజియన్ బట్టే తెలుస్తుంది. ఎవడో చెప్తున్నాడు ఇది చెయ్యి, ఇది కూర్చో నిలబడు, అదే తిను, ఇది తినద్దు, ఇది తినాలి, నన్ను రోజుకి ప్రే చెయ్యి అని ఎవడు చెప్తాడు, రూల్స్ ఎవడు చెప్తాడు, రూల్స్ చెప్పాడంటే మనిషి అవుతాడు కదా. అంటే భౌతిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న దాన్నే రిలీజన్ అంటాం. మతము అంటే ఈ మతి నుంచి వచ్చింది. మతి అంటే మతికి గతి ఏమి ఉండదు, అది ఎలాగన్నా ఊహించుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు, సందర్భాన్ని సిచ్యువేషన్ బట్టి దేనన్నా అది స్ట్రక్చర్ చేసుకోవచ్చు, దాన్ని మతి అంటారు. మనసు మతితో ఏర్పడు మతికి గతి కూడా ఉండదు. మతి వేరు, మనసుకు సంబంధించింది మతి. ఆ మతికి పైన ఉన్నది ఏంటంటే బుద్ధికి పైన ఉండేది ప్రజ్ఞకి పైన ఉండేది ఆత్మ. అంటే వీళ్ళు ఎక్కడున్నారంటే బుద్ధి ఉన్న అంటే నిజానికి చెప్పాలంటే బుద్ధి లేనివాడే రిలీజియన్ ఫాలో అవుతాడు. ఎందుకంటే వాడికి అది అర్థం అవట్లేదు కదా, సింపుల్ లాజిక్ కూడా అది పనిచేయట్లేదు. అంటే ఇది ఏదో అంటే భౌతిక వ్యవహారాలకి ముడిపడి ఉన్నాడు, ప్రపంచాన్ని భౌతికంగా చూస్తున్నాడు. రిలీజియన్ కూడా అది మతముగా అంటే ఇదే కరెక్ట్, నాదే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పకపోతే ఆ డిక్టేట్ చేస్తుంటే అంటేనే వాడు మనకంటే మనం చిన్న అంటే ఒక మానవులు అయితే మనల్ని రూల్ చేసి ఒక రాక్షుడు యొక్క ఫిలాసఫీ, రాక్షుడు యొక్క థియాలజీ అని వాళ్ళకి అర్థం అవట్లేదు. అంటే మతి లేనోడే మతాన్ని ఫాలో అవుతాడు. ఇది అసలు ఏంటిది అంటే ఇంకొక హైపోథిసిస్, మనం చెప్పినవన్నీ సైంటిస్టులే చెప్తున్నాను. జనాలకి చదువుకున్నవాడు కూడా మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తాను జోంబీస్ అని చెప్పి. ఈ హైపోథిసిస్ మొన్న ఎవరు ఒక జపానీస్ సైంటిస్ట్ పేరు చెప్పాను మీకు, అతని పేరు కక్కు అది అంటారు. ఆయన బ్రహ్మాండమైన అనాలిసిస్ చేస్తారు, ఆయన కాస్మాలజిస్ట్. ఆయన యొక్క థీసిస్ ఏంటంటే భూమి అనేది అంటే ఈ ఏలియన్స్ గురించి ఇవన్నిటి మీద ఆయన చాలాసార్లు కామెంట్స్ ఇచ్చారు, అవి ఉన్నాయి అంటే మనిషిని మానిపులేట్ చేయడం వాడి పాత్ర పుట్టుపడడానికి వీల్లేదని చెప్పి. అయితే ఆయన ఏమంటారంటే ఒక థీసిస్, భూమి మీద ఇప్పుడు మనం మనుషులు ఏదైతే మా హ్యూమనాయిడ్స్ యొక్క ప్రపంచం నడుస్తుందో దీన్ని ఆయన ఏమన్నారంటే ఇది జూ హైపోథీసిస్ అంటారు. జూ అంటే వాళ్ళు కొన్ని సూక్ష్మ శరీరాలుగా మార్చుకోగలిగేటోళ్ళు, లేకపోతే సూక్ష్మ లోకాలని మిగతా డైమెన్షన్స్ కి వెళ్ళగలిగే ఈ ఎలియన్ బీయింగ్స్, అంటే ఆకాశం నుంచి వచ్చిన ఎలియన్ బీయింగ్స్, ఇంటెలిజెంట్ బీయింగ్స్, దే ఆర్ క్రియేటెడ్ దే ఆర్ లైక్ మన అందరినీ ఒక క్రియేట్ చేశారు, ఒక మ్యాట్రిక్స్ లో, మైండ్ మ్యాట్రిక్స్ లో పెట్టి మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మారుస్తూ మనల్ని కొన్ని ఇలా రిలీజియన్స్ విస్తరించడం వలన రకరకాల కెటాస్ట్రోఫీస్, భయము, ఇక్కడ ఏంటంటే మైండ్లెస్ ఎమ్నీషియా అండ్ డిసెప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనుషులు బుద్ధితో వ్యవహరించలేకుండా ఎప్పటికప్పుడు మర్చిపోయేటట్టు. డిసెప్షన్ అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం, అవతల కండిషన్స్ కూడా మోసం చేయడం. అంటే డిసెప్టివ్ ఐడియాలజీ రిలీజియన్ రూపంలో క్రియేట్ చేసి మనుషుల్ని ఏదైతే వాళ్ళ యొక్క కనుసంగంలో వాళ్ళకి నచ్చిన విధంగా మన మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ మనల్ని వాడుకుంటున్నారు అనేది కాన్సెప్ట్ హైపోథిసిస్. ఇది జూన్ పెద్ద దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది. అంటే భూమి మీద ఎందుకు ఇలా నడుస్తున్నాయి,
ఆర్డర్ లేకుండా, కంట్రోల్ లేకుండా, ఇంత వనరులు ఉన్నప్పుడు కూడా భూమి మీద ఎందుకు ఇలాగ పొట్లాట్లు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి? ఎవరు అన్ని ఫ్రీగా ఉంది, సీ వాటర్ అంతా ఫ్రీగా ఉంది, కానీ సీలోని చైనా జపాన్ లో కొట్టుకుంటున్నారు సీ మీద హక్కుల గురించి. ఎందుకంటే చైనా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది, వాడికి ఎదుర్కొంటా కొన్ని కంట్రీస్ ఏకమయ్యి చైనాను ఎదుర్కొంటున్నాయి. అలాగా రకరకాల క్రైసిస్ ఎందుకు నడుస్తున్నాయి? బాంబులు తయారు చేసుకుంటున్నారు, అణుబాంబులు తయారు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళందరి మీద మ్యానిపులేటివ్ గా చేయడంలో, వీళ్ళందరినీ రకరకాలుగా క్రైసిస్ లో క్రియేట్ చేయడం వెనకాల ఏవో బలమైన శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఈ మ్యానిపులేట్ చేయడం వెనకాల వాళ్ళు బుద్ధిజీవులుగా వాళ్ళు ఒక భూమి మీద ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేసి మనుషులు కంట్రోల్ చేస్తున్నారు. బట్ వాళ్ళంటే మనందరినీ ఒక గిన్ని పిక్స్ లాగా ఒక ల్యాబొరేటరీలో, అంటే ఇదంతా భూమి మీద ఉన్న అంత వ్యవస్థ అంతా ఒక జూ. అందులో జూలో మనం ఒక బాగా, అంటే ఇప్పుడు జూ ఉంది మనకి, వాటి సింహాలకు సంబంధించిన గోళ్ళు ఉంటాయి, పులులు, అవన్నింటిని మనమే మేపుతాం, మనమే సాగుతాం, కానీ వాటిని అబ్జర్వ్ చేసుకుంటాం, చూస్తాం అన్ని. వాటిని ఏదో అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే అవి బెనిఫిట్ కావచ్చు. మనం దాన్ని ఈ హైపోథిసిస్ కూడా అదే చెప్తుంటుంది. ఏంటంటే మనంతా కింద చూసారా, మనది మైండ్లెస్ ఎమ్నీషియా డిసెప్షన్. అంటే అందరినీ ఒక లేబుల్ ఫామ్ లో మనం తయారు చేశారు ఎవరో, మొత్తానికి మనల్ని ఒక హైబ్రిడైజ్ చేసి, భూమి మీద హైబ్రిడైజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు అంతా ఉన్నారు మనలో కూడా. ఇప్పుడు కన్వర్టెడ్ అనే వాళ్ళందరూ కూడా హైబ్రిడైజ్ అయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే మన మైండ్ ని, అంటే ఒకటి మీకు పెడదాం అనుకున్నా మిస్ అయ్యాను, ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, దేన్నైతే పూర్తిగా నమ్ముతావో, అంటే కంప్లీట్ బిలీవ్ చేస్తావో, ఆ బిలీఫే నువ్వుగా మారుతావు. అంటే చూసేవాడు చూడబడేవాడు, చూసేదే చూడబడుతుంది, చూడబడేవాడే చూస్తాడు. అంటే అది అట్లా ప్రిన్సిపల్ ఏం చెప్తుంటదంటే, ఈ ఎనర్జీ సిస్టమ్ మన భూమి మీద ఏదైతే నడుస్తుందో చాలా విచిత్రంగా ఉంటది. అంటే వాట్ యు బిలీవ్ దట్ విల్ బి యు బికమ్. కాబట్టి ఈ సూత్రానికి అనుగుణంగా భూమి మీద మ్యాట్రిక్స్ అంతా నడపబడుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ పరిస్థితుల్ని, సిచ్యువేషన్ ని, రిలీజియస్ సంబంధించిన వ్యవహారాల్ని, అంటే నీ ఈగో పెనట్రేట్ చేసే విధంగా ప్రపంచంలో ఏదైతే మీడియా ద్వారా రకరకాలుగా నడుస్తుందో, దాన్ని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, బిలీవ్ చేస్తావు, అదే నువ్వుగా మారడము, దాన్నే నీ యొక్క రియాలిటీగా నువ్వు అందులోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఒక రెండు మూడు నెక్స్ట్ క్లాస్ లో నేను ట్రై చేస్తాను. 2-3 ప్రెజెంటేషన్ ఉంటాయి. అది వాటి ద్వారా అది హౌ యూఆర్ డిసెప్షన్ లోకి వెళ్తున్నాం అనే దానికి అది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ డిసెప్షన్ ఎలాగ మేనిఫెస్ట్ చేస్తున్నారంటే, దిస్ ఇస్ ద కొలోనియల్ కాంక్వెస్ట్. అంటే 300 years ఏడీలో, 325 years లో ఎవరైతే ఈ రిలీజియన్ అని దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళ యొక్క ఆర్డర్ ఇది. ఎవరు ఇంపీరియలిస్ట్ క్రియేట్ చేశారు. ఇంపీరియలిస్ట్ అనే వాళ్ళు ఏం పెట్టారు, ఒక అసెన్షన్, దానికి ఏమో రిసరెక్షన్, బ్లైండ్ ఫెయిత్ ద్వారా, తర్వాత దాన్ని ఫ్రీ విల్ ని క్రూసిఫిక్షన్ అని చెప్పారు, దాన్ని మినిస్ట్రీ అని పెట్టి, ఇవన్నీ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మినిస్ట్రీ. తర్వాత నేటివిటీ. అంటే వీళ్ళు ఎవరిని ముఖ్యంగా టార్గెట్ పెడతారంటే కనుక, వీళ్ళు మీకు ఇది హిస్టరీ, ప్రూవెన్ హిస్టరీ. భూమి మీద ఈ రిలీజియన్ 320 సంవత్సరాలు అసలు క్రిస్టియానిటీ భూమి మీద ఎక్కడా లేదు. ఎవరో వాళ్ళంతా ఇప్పుడు మన షిరిడి సాయిబాబాని ఎలాగైతే కొంతమంది నమ్ముతున్నారో హిందువుల్లోని, అప్పుడులో ఉన్న జుడైజంలోని వ్యక్తులు కానీ రకరకాలుగా, అప్పుడు పారసీలు కూడా కమ్యూనిటీస్ ఉన్నాయి. అలాగే రకరకాల కమ్యూనిటీ వాళ్ళు వాలంటీర్ గా ఫాలో అయ్యేవారు జీసస్ ని. అప్పుడు కొద్దిగా అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ టైంలో. అంటే నేను అంటాను ఆల్మోస్ట్ జీసస్ వెన్ హీ డైడ్, ఆఫ్టర్ దట్ స్టార్టెడ్ ఫాలోయింగ్. అంటే అతను కూడా మళ్ళీ మనకి ఇక్కడ 1000 మంది అవధూతలు ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో డజన్ల కొద్ది అవధూతలు ఉంటారు. నార్త్ లో కూడా ఉన్నారు. ఆయన ఒక టైప్ అవధూత. సో అక్కడ వెస్ట్రన్ కంట్రీలో మళ్ళా డజన్ల కొద్ది అవధూతలు ఉంటారు కాబట్టి 100 కొద్ది. సో ఆయనే ఒక ప్రత్యేక అవధూత కాబట్టి ఆయన రకరకాలుగా మేధావి వర్గం అనేది ఎలాగా గ్రీక్ లో ఉన్నాడు వాళ్ళు గుర్తించారు. ఆ గ్రీక్ లో ఉన్న మేధావి వర్గం ఆయన ఫాలో అవడం మొదలెట్టారు. ఆయన ఇచ్చిన స్క్రిప్చర్స్, థియోసఫీ, వీటి మీద వాళ్ళు, అంటే ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ఆల్రెడీ గ్రీక్ లో కూడా, అంటే సారీ రోమన్ ముందు గ్రీక్ వాళ్ళు చాలా వరకు థియాలజీ వాళ్ళ దగ్గర ఉంది, స్పిరిచువల్ థియాలజీ. దట్ థియాలజీ రిలేటెడ్ టు ది గ్రీక్ టైం నుంచి ఉన్నాయి థియాలజీ. ఆ థియాలజీని ప్రాక్టికల్ గా ఈయన ఇంప్లిమెంట్ చేసి చూపించాడు కాబట్టి ఆయన్ని కొద్దిగా హైలైట్ చేశారు. ఇప్పుడు మనం ఎలాగైతే
షిరిడి సాయిబాబా అన్నది షిరిడిలో కూడా ఎవరికి తెలియకపోయిన తర్వాత ఆయన ఎలాగ స్ట్రీమ్ లైన్ చేసామో ఆ టైంలో జీసస్ గురించి అలా స్ట్రీమ్ లైన్ జరిగింది. అయితే ఆయన అన్నిటికీ అన్ని వర్గాలకి సూటబుల్ గా అవుతున్నాడు అని చెప్పి ఆయన పేరు మీద ఒక స్ట్రక్చరల్ క్రియేట్ చేశారు. దాని ఎవరు చేశారంటే వీళ్ళు కొలోనియల్ కాంక్వెస్ట్, అంటే మిగతా వాళ్ళని అందరినీ కంట్రోల్ చేయడం, మిగతా చోటకి వీళ్ళ యొక్క సామ్రాజ్యాలను విస్తరించుకోవడము, లేకపోతే వేరే ప్రాంతాలను కూడా వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళ దారిలో తెచ్చుకోవడానికి ఒక అంటే ఇప్పుడు నేను పలానంటే అవతలోడు ఊరుకోడు కాబట్టి అందరికీ నచ్చేది, అందరికీ కామన్ గా ఉండేది, అందరూ అన్ని స్టేట్స్ లోని అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి పాపులర్ ప్లేస్ లో కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో ప్రతి చోట ఒక నేటివ్ గా ఉండే, నేటివ్ అంటే నేటివ్ ఒరిజిన్స్ ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే యాజ్టెక్, మాయను, అంటే ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో రిలేటెడ్ గా రకరకాల ప్రాంతాల్లో రకరకాల విశ్వాసాలు, మత విశ్వాసాలు ఉంటాయి కదా పాతవి. అంటే ఈ నేచర్ కి సంబంధించిన రిచువల్స్ ఆఫ్రికా అంతా కూడా వాళ్ళు తంత్రాలు, మంత్రాలు అవన్నీ ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి ఆఫ్రికాలో. అలాగా ప్రతి కాంటినెంట్ లోనూ ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రపంచంలో లేనప్పుడు ఈ నేటివ్ రిలీజియన్స్ ఎవరికాళ్ళు నేచర్ తో కనెక్ట్ అయ్యే రకంగా ఏవైతే ఉన్నాయో ఆస్టెక్, మాయన్స్, తర్వాత రెడ్ ఇండియన్స్ కూడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా కొన్ని నేచర్ రూల్స్ ఫాలో అవుతుంటారు, కొన్ని ప్రేయర్స్ ఫాలో అవుతుంటారు. అంతా అంటే హిందూ ధర్మంలాగా ఒక నేచర్ డివోషన్ చేసే వాళ్ళు అందరినీ వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఫస్ట్. అయితే కాబట్టి వాళ్ళు అన్ని చోట్ల గెలిచారు ఆఖరికి. ఇప్పుడు మాయన్ లేరు, యాజ్టెక్ ఫాలోవర్ లేరు, తర్వాత అమెరికా సౌత్ నార్త్ అమెరికాలో ఉన్న రెడ్ ఇండియన్స్ కూడా మన హిందువుల్లాగా ఫాలో అయ్యేవారు, వాడి రిచువల్స్ అవి ఎక్కడ లేవు, వ్యానిష్ చేసి మొత్తం వరల్డ్ అంతా వాళ్ళు కానీ భారతదేశానికి వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. అన్ని చోట్ల 99% సక్సెస్ అయ్యారు, భారతదేశంలో 90% ఫెయిల్ అయ్యారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యారు 90%? ఇంకా ఎందుకు హిందువులే మిగిలారు, చాలా కన్వర్టెడ్ చాలా తక్కువ. అది కూడా రకరకాలుగా 2 ఫేజుల్లో ముస్లిమ్స్ ఒక్క రకంగా మొదలొచ్చారు, విధ్వంసాలు చేశారు. తర్వాత క్రిస్టియన్స్ వాళ్ళు ఎన్ని విధంగా మ్యానిపులేట్ చేయాలో మన వ్యవహారాలన్నీ అయినా ఎందుకు అవ్వలేదు. ఇంకా మనం మిగిలే ఉన్నాం 90%, 80-90%. ఎందుకు అంటే కనుక దట్ ఈస్ ఆల్రెడీ వీఆర్ ప్రీ, ఇవన్నీ ఎప్పటి నుంచో సనాతన ధర్మం వీఆర్ ఆల్రెడీ అసలు ఈ భూమి మీద ఉన్న నేచర్ తో లింక్ అయి ఉన్న బలమైన శక్తివంతమైన హెరిటేజ్ భారతదేశంలో ఉన్నది. కాబట్టి అది పికిలించి పారేయడానికి అన్ని చోట్ల అయినట్టు ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఇక్కడ అవ్వలా. సో దిస్ ఈజ్ వాట్ అంటే వీళ్ళు మెయిన్ టార్గెట్ ఏం చేస్తారంటే రిలీజియల్ కొలోనియల్ కాంక్వెస్ట్. ఏంటంటే వీళ్ళు రిలీజియన్ క్రియేటెడ్ హెల్ మేక్ యూ ఫియర్, రిలీజియన్స్ థ్రెటన్ యూ టు విత్ ద ఎటర్నల్ పనిష్మెంట్ బికాస్ ఆఫ్ ద ఇట్ కెనాట్ సర్వ్ వితౌట్ యువర్ ఫియర్. ఎందుకంటే మీలో భయం లేనప్పుడు రిలీజన్ పనిచేయదు. రిలీజన్ ఎప్పుడు భయపెట్టే కదా అది. ఇప్పుడు ఈ బుక్ నువ్వు బైబిల్ చదవకపోతే లేదా ఖురాన్ ఫాలో అవ్వకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతాం. ఫస్ట్ నరకం స్వర్గం అనేది క్రియేషన్ తోటే వాళ్ళ మార్కెటింగ్ నడుస్తుంది. అంటే ఫియర్ లేనోడు, లాజిక్ గా ఆలోచించేటోడు వాటికి ఇరుక్కోడు. లాజిక్ లేనోడు అంటే గతి లేని పరిధిలో ఉన్న మతి లేనివాడు మాత్రమే రిలీజన్ కి ఈజీగా బలైపోతాడు. అంటే ఎందుకంటే వాడికి అంత మేధస్ లేదు, బుద్ధి లేదు, అంటే హయ్యర్ విజ్డమ్ లేనోడు ఎందుకంటే మన దగ్గర కూడా ఏంటంటే లోవర్ క్యాస్ట్ లో లోవర్ అన్ని రకాలుగా లో లెవెల్లో ఉన్నవాళ్ళు మాత్రమే మారగలిగారు. వాళ్ళు కూడా ఆ ట్రైబల్ ఏరియాల్లో బాగా సక్సెస్ఫుల్ గా ఈ మిషనరీస్ వర్క్ చేసి మార్చగలిగారు. మీకు నాగాలాండ్ వెళ్తే నాగాలాండ్ లో అందరూ క్రిస్టియన్సే, మొత్తం నాగాలాండే క్రిస్టియన్స్. బికాస్ ద ట్రైబ్స్ కంప్లీట్ గా ద ఇన్ఫీరియర్ ట్రైబ్స్. మళ్ళీ అలాగే మణిపూర్ వాళ్ళు అంటే మణిపూర్ లో మారలా, మణిపూర్ హిందూ మెజారిటీ. ఎందుకంటే వాళ్ళకి చాలా కల్చర్ ఉంది, నాగాస్ కల్చర్ లేదు. అంటే నాగా కల్చర్ ఏంటంటే వాళ్ళు చైనీస్ లాగా అన్ని తినడము, నాన్ వెజ్ ఏది పడితే తినడం, అంటే కొన్ని రాక్షసంగా ఉంటది వాళ్ళ యొక్క ట్రైబ్ అనేది. నాగాలాండ్ వాళ్ళు, మణిపూర్ వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉంటారు. అంటే మన హిందూ కల్చర్ లాగే చాలా వాళ్ళు వెజిటేరియన్స్, చాలా రిచువల్స్ చేస్తారు, హాస్టరీస్, ఉపవాసాలు చేస్తారు, అన్ని ఉన్నాయి. సేమ్ హిందూ ధర్మం ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల దే ఆర్ నాట్ కన్వర్టెడ్. ఇక్కడ నాగాలు ఏంటంటే, ఇక్కడ నాగాకి నేను ఆ ప్రాంతాలు ఎదురుగానే చెప్తున్నాను, నాగాలాండ్ ఏంటంటే చాలా హైయెస్ట్ కొండల మీద ఉంటారు వాళ్ళు ట్రైబ్స్, అంటే వాళ్ళు అటవికల్ గా ఉంటారు. కానీ మణిపూర్ వచ్చేసరికి అది ఈ కొండల మధ్యలో ఉన్న లోయ ప్రాంతం, అంటే కిందది. అందువల్ల వాళ్ళు అన్ని పంటలు పండించుకుంటారు. అంటే
హిందూ ధర్మం యొక్క సివిలైజేషన్ అక్కడికి ఆల్రెడీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఎందుకంటే కొండల మీద అక్కడక్కడ పడి ఉంటారు కాబట్టి ఒకప్పుడు దట్టమైన కొండలు అడవులు కాబట్టి నాగా ట్రైబ్స్ దట్ టైం లెస్. వీళ్ళు పల్లవంలో ఉన్నారు కాబట్టి ఈ రాజులు కానీ మన హిందూ రాజులు వాళ్ళు రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళు హిందూ ధర్మాన్ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ రాజులు పనిగట్టుకొని క్రిస్టియన్ మిషనరీలు కొండలెక్కి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరూ అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు బట్టలు వేసుకున్న వాళ్ళు కూడా హిందూ ధర్మం గురించి చెప్పరు కదా. ఇప్పుడు ఆ సిస్టమ్ మనలో లేదు. ఎక్కడైనా సరే హిమాలయాల్లో కూడా ఎవరైనా ఋషులు యోగులు మన ఎంట పడితే మనం వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తారు, గైడ్ చేస్తారు తప్పితే వాళ్ళు ఎవరిని ఎంటపడి మిషనరీలు లాగా తిరగరు కాబట్టి వాళ్ళకి అందలేదు. ఎవరికి నాగాలాండ్ వాళ్ళు క్రిటికల్ ట్రైబల్ కింద ఉండిపోయారు. కానీ మణిపూరి వాళ్ళు ఫ్లాట్ ఏరియాలో ఉండడం వల్ల, కొండల కింద ఉండడం వల్ల, ఒక రాజులు ఏలడం వల్ల, రాజుల యొక్క రీచ్ అవ్వడం వాళ్ళు అన్ని హిందువులు ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు దే ఆర్ నాట్ కన్వర్టెడ్. ఒకే ప్రాంతంలో ఉంటాయి రెండు. కానీ ఈ పల్లంలో ఉన్న మణిపూరి వాళ్ళు 90% దే ఆర్ హిందూస్. అలాగే మీరు ఎప్పటికైతే ఇక్కడికి వెళ్తామో నాగాలాండ్ వెళ్తే 99% వాళ్ళు దే కన్వర్టెడ్ యాజ్ ఏ క్రిస్టియన్స్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే కన్ఫ్యూజ్ చేసి భయపెట్టడం అనే దాన్ని ఆర్ట్ పనిగట్టుకొని జనాల్లో దూరి వాళ్ళకి రకరకాల అంటే ట్రైబ్స్ అనగానే ఏమవుతుంది వాళ్ళ కల్చర్, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కష్టాలు చాలా ఉంటాయి. వాళ్ళకి హెల్త్ కేర్ ఉండదు, అవన్నీ ఉండకపోవడం వల్ల సివిలైజేషన్ లేకపోవడం ఇవన్నీ ఉండడం ఈ షార్టేజ్ వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. సో అయితే ఇప్పుడు ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనం హ్యూమనాయిడ్స్ అయినప్పటికి కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఇక్కడ చెప్పొచ్చు అంటే సమ్ రీసెర్చర్స్ ప్రపోజ్ ద డిఎన్ఏ ఈస్ ద లైట్ కమ్యూనికేషన్ యాంటీనా, వీఆర్ ట్రూలీ లైట్ బీయింగ్స్. బేసికల్లీ మనకైతే మన హిందూ ధర్మాలు ఇవన్నీ చెప్పేది ఏంటంటే మనం అంతా ఆత్మలం. ఆత్మ ఈజ్ ఏ లైట్ బీయింగ్, దాన్ని మనం సింపుల్ ఆత్మలుగా చెప్తాం. అదే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మేబీ ఆల్ ఎగ్జిస్టెస్ టుగెదర్ ఆన్ ద ఈథరిక్ స్టేట్ ఆఫ్ మైండ్ అట్ ద సేమ్ టైం. అంటే ఈథరిక్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు మనము అంశాత్మలుగా చెప్పబడుతుంది ఇక్కడ. అంటే మన అంశాత్మలన్నీ కూడా వి ఆర్ ప్రాసెస్ త్రూ ద స్పిరిట్ వరల్డ్. స్పిరిట్ వరల్డ్ అంటే భూమి మీద ఈథరిక్ ఎనర్జీ ఉంటుంది. ఈథరిక్ అంటే ప్లాస్మా ఈథరిక్ బాడీస్ తో ఉంటాం అన్నమాట. ప్లాస్మా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా మన సనాతన ధర్మంలో మనం ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తాం, ఏదైతే బిలీవ్ చేస్తాం దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది. ఏంటి అంటే గనక మన యొక్క మైండ్స్, ఆల్ మైండ్స్ విల్ బి కలెక్టివ్లీ ఎగ్జిస్ట్ త్రూ ద స్పిరిట్ వరల్డ్. అంటే ఎగ్జిస్ట్ త్రూ ద ఇక్కడ ఏమన్నారు ఈథరిక్ స్టేట్ ఆఫ్ మైండ్ అని. ఈథరిక్ అంటేనే ఎనర్జీ ఫీల్డ్, ప్లాస్మా ఎనర్జీ. నేను మొదట చెప్పాను కదా, ఆ ప్లాస్మా ఎనర్జీ ఫీల్డ్ లోనే మన యొక్క కలెక్టివ్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ కలెక్టివ్ కాన్షియస్ అంటే మనం అందరం ఏదైతే బలంగా ఒక దాన్ని నమ్ముతామో దానికి రిలవెంట్ ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఈ రోజున అంటే నేను నమ్ముతాను పర్సనల్ గా, అంటే ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఇన్ని రకాల కుట్రలో కుతంత్రాల్లో దారుణాలు చేసిన భారతదేశంలో ఎందుకు సనాతన ధర్మం అంత బలంగా ఉంది అంటే గనక నేను చెప్పబోయేది ఏంటంటే దానికి కారణం ఇక్కడున్న యోగులు, పరమ గురువులు, ముఖ్యంగా అంటే ఈ జీవ సమాధుల్లో ఉన్న గురువులు. ఎందుకంటే మన అందరము మన బుర్రలు పనిచేపినా మన బుద్ధి ధర్మబద్ధంగా ఉండి సనాతన ధర్మం వైపు మనం అంతా వైబ్రెంట్ గా లేకపోయినా, మరి వైబ్రెంట్ గా బలంగా లేనప్పుడు భూమి మీద భారతీయులందరూ ఆ స్పిరిచువల్ ఫీల్డ్ లో లేనప్పుడు పై దేశాల్లో బలంగా ఉన్న వాళ్ళు రకరకాలుగా దీన్ని నాశనం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా తెలుసు, టెక్నాలజీ ఏలియన్స్ బాగా తెలుసు. అంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ ని కరెక్ట్ చేయాలి ముందు. అంటే ఆ ప్రాంతంలో బలంగా ఉన్న ఎనర్జీ ఫీల్డ్ అది నడుస్తున్నంత కాలం వాళ్ళు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, పెనట్రేట్ చేయలేరు, మార్చలేరు. అది అలాగా భారతదేశంలో ఎందుకు అలాగా బలంగా ఉండగలుగుతుంది అంటే కనుక మనలో ఎవరికి బలం లేకపోయినా ఈ రోజు సనాతన ధర్మం వైపు ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదే అంటే దేశము ధర్మమే ముఖ్యం అని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేదు. అయినప్పుడు కూడా ఇక్కడ సర్వే అయ్యింది, నిలబడింది, ఇంతమంది మనం ఈ మార్గంలోకి వెళ్తున్నాం. అయినా సరే ఇలాంటి పరిస్థితులు అంటే వరస్ట్ కేసులో కూడా మోడీ లాంటి వాళ్ళు వచ్చారు, యోగి లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ అంతా రివర్స్ అవుతుంది అంటే సిచ్యువేషన్. నేనేం నమ్ముతానంటే ఇదంతా యోగుల యొక్క మహిమ. ఎందుకంటే శాస్త్రాల్లో కూడా చెప్తారు ఈ యోగులు ఈ యోగులకి శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు భూమి మీద వచ్చే హైయెస్ట్ కెటాస్ట్రోఫిస్ ని కూడా వాళ్ళు తప్పించగలుగుతారు. అంటే భూమి మీద ఒక సునామీయో లేకపోతే ఉద్ధృతమైన
ఒక రెండు మూడు రాష్ట్రాలని మింగేసే ఏదన్నా వస్తే భారీ ఎత్తు ఏదన్నా భూకంపం వచ్చినా సరే వాళ్ళు ముందుగా పసిగట్టి, అంటే ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ లో ఉంటారు కాబట్టి దాన్ని పసిగట్టి వాళ్ళ యొక్క బలం దాన్ని పక్కని నెట్టగలుగుతారు. వాళ్ళ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ తో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ వేవ్స్ తోటి దేన్నైనా సరి చేయగలుగుతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ లిమిటెడ్ టు ద ఈథరిక్ అంటే ప్లాస్మా వరల్డ్ దాటి ఎస్ట్రల్ గా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారు కాబట్టి దే కెన్ డూ అట్మోస్ట్ ద హైయెస్ట్ పెనట్రేషన్. దాని భూమి మీద ఉన్న వాళ్ళందరూ చేయలేకపోయినా ఒక యోగి చాలు. ఎందుకంటే ఇవన్నీ మన సనాతన ధర్మంలో శాస్త్రాల్లో ఇవి చెప్పబడి అంటే వేరేగా చెప్తారు. ఎలా చెప్తారంటే ఒక యోగి తలుచుకుంటే అందరి పాపాలను కూడా కడవగలడు, ఒక యోగి తలుచుకుంటే సృష్టిని తిరగరాయగలడు. వాళ్ళకి ఆ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాడి వల్ల మనకి నడుస్తుంది భూమి మీద. అంటే ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్, మీరే అర్థం చేసుకోవచ్చు. సనాతన ధర్మం మనమేమి అంటే ఫారినర్స్ లో వెస్టర్న్ కంట్రీస్ కి మించిన అక్కడ ఉన్న అంటే ఫారినర్ లో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా మనుషులే బుద్ధిజీవులే ఉన్నారు. వాడికి మించి హ్యూమనాయిడ్స్ అయినా సరే మనకంటే అడ్వాన్స్ గా ఉన్నారు అన్ని రకాలుగా. మరి వాళ్ళకంట తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళకంట కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళకంట అన్ని రకాలుగా బలమైన వాళ్ళు కాదు. అయినా సరే మనం వాళ్ళ యొక్క ప్రభావాలను అంటే వాళ్ళ యొక్క బిలీఫ్స్ సిస్టమ్ మన మీద పడకుండా మనం కాపాడబడుతున్నాం అంటే ఎవరో ఉండాలి కదా. సో అగైన్ మనకి కాపాడుతున్నది, నడిపిస్తున్నది అసలు ఈ మ్యాట్రిక్స్ భూమి మీద ఉన్న ఈ కర్మచక్రంలోకి నెట్టే అంటే కర్మచక్రం కంటే దారుణం. వీళ్ళు క్రియేట్ చేసిన నరకాల్లోకి మనం వెళ్లకుండా, మనం అలాంటి నరకాలకు సంబంధించిన రిలీజియన్స్ లో మన మైండ్ గేమ్ లో ఇరుక్కోకుండా ఈ రోజు కూడా మనం కాపాడబడుతున్నాం, నిలబడబడుతున్నాం, నడుస్తున్నాం. అంటే స్పిరిచువల్ గా ఇన్వాల్వ్ అవ్వడానికి, అంటే ఈ కర్మ చక్రానికి బయటపడడానికి, భూమిలో వచ్చే డైమెన్షన్ షిఫ్ట్ అవడానికి కావాల్సిన సామర్థ్యము, శక్తి అవేవన్నీ మనకి మామూలుగా లేకపోయినా, అంటే స్వాభావికంగా లేకపోయినా వెస్టర్న్ కమ్యూనిటీస్ కు కంపేర్ చేస్తే అయినప్పుడు కూడా మనకి దివ్యమైన దైవ మార్గానికి అన్నిటి నుంచి బయటపడే ఒక డివైన్ మ్యాట్రిక్స్ కి దారి కల్పించేటోళ్ళు, మనకు దారి చూపిస్తున్నది కూడా పరమ గురువులు. దర్ ఈస్ నో డౌట్. అంటే నేను ఇంకా లోతుగా చెప్పగలిగేటోడిని రేపు పొద్దున్న 2 క్లాసులు ఉంటే ఇదంతా ఇంకా వెనకాల స్టెప్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. నేను చెప్తున్నది ఎంతవరకు క్లియర్ గా మీకు కన్విన్స్ అయ్యే విధంగా నేను తయారు చేశాను, కానీ అవన్నీ షార్ట్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఎనియో నా మాట మీద నీకు నమ్మకం ఉంది. అటెంప్ట్స్ ఇక్కడ ఒక మాటతో ముగిస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మన సనాతన ధర్మం చెప్తున్న విద్యను అనుసరించి సనాతన ధర్మంలో ఉన్న టెక్నాలజీ, హైయెస్ట్ టెక్నాలజీ అదంతా ఎవరో కాదు, మన అగస్త్యుల వారే. క్వాంటమ్ ఫిజిక్స్, అటామిక్ ఫీల్డ్ కి సంబంధించి అన్ని ఆయన ఫిలాసఫీలోనే ఉన్నాయి, యంత్రమంత్ర తంత్రాలతో సహా. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ పరంగా చూసుకున్న ఈ 2 బుక్కల్ని మనం సైంటిఫిక్ గా కోట్ చేయొచ్చు. అటమ్స్ అంటాం, మన బాడీలో ప్రతిదీ అటమ్స్ లేకుండా, అంటే అసలు మ్యాటర్ అనేది మనం ఏదైతే మ్యాటర్ అంటాం కదా, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, అసలు డార్క్ మ్యాటర్ అంటేనే అటమ్స్. ఈ డార్క్ మ్యాటర్ తోటే కదా ప్రతి వస్తువు తయారైంది అనుకుంటున్నాం. అది గాలి అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, లేకపోతే నిప్పు అవ్వచ్చు, ఈ ప్లాస్మా అనొచ్చు, లేకపోతే మన కళ్ళకు కనిపిస్తున్న వస్తువులు కావచ్చు. ఇవన్నీ దేంతో తయారైంది? అన్నింటిలో ఆఖరికి వెళ్ళేది, చివరికి వెళ్ళేది అటమ్ కదా. ఈ అటమ్ ని మనం టెక్నికల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే, శాస్త్రీయంగా ఏం చెప్పుకోవాలంటే, సైంటిఫిక్ గా ఎలా చెప్తున్నారంటే, దే ఆర్ సింప్లీ ఫ్రమ్ డైనమిక్ అండ్ వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాటర్న్స్ విత్ ఇన్ ద వ్యాస్ట్ క్వాంటమ్ వైడ్ ఫీల్డ్. అటమ్ అంటే ఏంటి? మీరు జాగ్రత్తగా అంటే నేను మీకేం లాజిక్ అయితే అర్థం అవుతుంది. అటమ్ అంటే ఏం లేదంటే, అటమ్ అంటే ఏంటి అంటే కనుక ఏమీ లేకపోవడమే. మీరు సూక్ష్మాతి సూక్ష్మం ఒక వస్తువులో కానీ, మీ బాడీలో కానీ, లేకపోతే గాలిగా ఉన్న పదార్థంలో కానీ, ధూళి నుంచి కానీ, దేనికన్నా చివరికి వెళ్తే అంటే పరమాణం. అసలు పరమాణం అంటే ఏంటి అంటే, పరమాణం అనేది అది పరమాణం ఒక రకం స్పిరిట్ అని చెప్పచ్చు. స్పిరిట్ అంటే మీకు అర్థం అవుతుంది, ఒక అంశాత్మకి ఏంటి ఉంటది? దానికి సూక్ష్మమైన బాడీ ఉంది, అంటే దానికి అస్తిత్వం లేదు కానీ అది ఉంది. మరి అక్కడ ఏదో ప్రేతాత్మ లేకుండా మనిషిని దూరదు కదా, వాడిని ఏం చేయలేదు కదా. అది దైవాత్మ వచ్చి ప్రేతాత్మ, అది దానికి ఒక అస్తిత్వం ఉంది, దానికి ఒక సంబంధించిన కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దానికి ఒక బిహేవియర్ ఉంది, దానికి ఒక తత్వం ఉంది, దానికి ఒక
ప్యాటర్న్ ఉంది, కానీ అది దానికంటూ అస్తిత్వం లేదు. అంటే అది ఒక ఫ్లేవర్ గా ఉంది, ఒక ఫ్రీక్వెన్సీలో ఉంది, ఒక వైబ్రేషన్ ఎనర్జీ ఉంది, ఆ రకంగా ఉంటుంది అటమ్. మరి అలాంటి అటములతో అన్ని మనం ఒక బాడీ తయారైంది, ఆ బటంతో ప్రతి వస్తువు అంటే మనకు కనిపించేవి అంటే కనిపించే వస్తువులు అవ్వచ్చు, అనుభవిస్తున్న బాడీ అవ్వచ్చు, కనిపించిన గాలి రకరకాల గ్యాసులు అవ్వచ్చు, ఇవన్నీ అది అగ్ని అవ్వచ్చు, ఇవన్నీ కూడా పట్టుకోవడానికి వీలు లేకపోయినా సరే అది కూడా అటమ్స్ తోటే ఉంది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఇది చాలా ట్రిక్కీగా ఉంది. అంటే అటము ఒక ఆత్మరూపంలో ఉంది. ఆ ఆత్మరూపంలో అటము అనేక ఆత్మరూపాల్లో ఉన్న వాటిని అన్నిటిని కలుపుకుంటూ ఒక అణువుగా మారుతుంది. ఆ అణువు వెనకాల ఆత్మరూపానికి ఏదైతే దానికి స్వభావం ఉందో, తత్వం ఉందో, దాని యొక్క అది చూపించుకోవడంలో దానికి సామర్థ్యం ఉందో, అదే ఒక వస్తు రూపంలో ఫామ్ అవుతుంది. అంటే మీరంతా 10th వరకు అలాగే ఇంటర్మీడియట్ వరకు 10th చాలు నేను చెప్తున్న సబ్జెక్ట్. అంటే మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, ఇక్కడ నేను 10th లోనే ఇవన్నీ చదివాను కాబట్టి నేను గుర్తున్నాను. అటమ్ ఏం చెప్తాం అంటే అటామిక్ పట్టిక ఉంటుంది. అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్న HHLIBEBCNO అంటే ఈ మొదటిది అంటే హైడ్రోజన్, HH హీలియము, HCl అంటే ఎల్ అంటే అదే లిథేనియము, బోరియము. అంటే ఇవన్నీ ఎలా స్ట్రక్చర్ ఒక ప్రణాళిక పట్టిక ఎలా తయారవుతుంది అంటే కనుక ప్రతి అటమ్ కి దానికంటూ ఆ అటమ్ లో ఉండే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సంఖ్యలు పెట్టి దానికి ఒక ఎనర్జీ ప్యాటర్న్ తయారవుతున్నప్పుడు, అంటే దానిలో ఉన్న ఎనర్జీ సిస్టమ్ బట్టి దానికి ఒక ప్యాటర్న్ తయారవుతుంది. అలాంటి ప్యాటర్న్ ఉన్నవన్నింటినీ అది అట్రాక్ట్ చేసుకుంటే అది వస్తువుగా మారుతుంది. గాలిగా మారచ్చు, వాయువుగా మారచ్చు, లేదా అది వాయువు అవ్వచ్చు, లేదా అగ్ని కింద బిహేవ్ చేయొచ్చు, అగ్ని అవడం ఫైర్ అవడానికి బిహేవ్ చేయొచ్చు, లేదంటే మన బాడీ ఆర్గాన్స్ కింద మారచ్చు, ఆర్గాన్ మన బాడీలో బ్లడ్ కింద మారచ్చు, లేకపోతే మన చీవుడి, లేకపోతే వాటర్, అన్నిటికీ అదే మారుతుంది. దాని బిహేవియర్ బట్టి దాన్ని ఒక ఆకృతిని తీసుకుంటాం. అంటే ఆ బిహేవియర్ అంటే అదేంటి, బేసిక్ గా ఆ బిహేవియర్ ఉన్న దానికి మూలతత్వం ఏంటంటే అది ఆత్మరూపంలోనే ఉంది. ఆత్మగా అంటే దానికి స్వభావం కలిగి ఉంది, అది కొన్ని మాత్రం చేయడానికి సిద్ధంగా ఉంది, దానికి సంబంధించిన వాటితో అది కలిసే స్వభావం ఉంది. కాబట్టి అది హైడ్రోజన్ H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ వాటి యొక్క కాంబినేషన్ తోటి అవి కనెక్ట్ అయ్యి అవన్నీ కలిసి అది వాటర్ కింద ఫామ్ అవుతుంది. అలాగే సోడియము అంటే మనం ఉప్పు అంటాం. ఉప్పు అని దానికి ఒక స్ట్రక్చరల్ గా అదే పదార్థాలతో కలిసి అది ఉప్పుగా మారుతుంది. అంటే ఇక్కడ ఆ బ్లడ్ కి సంబంధించిన వ్యవహారాలతో బ్లడ్ కింద మారుతుంది. మళ్ళీ బ్లడ్ లో రకరకాల కాంబినేషన్స్ నడుస్తాయి. అంటే ఇక్కడ పదార్థానికి మూలతత్వం, ఆది భౌతిక తత్వం ఏంటంటే అది ఆత్మరూపంలో ఉంది. సూక్ష్మత మనం మనిషి ఆత్మ అనుకుంటున్నాం, పదార్థం కూడా ఆత్మరూపంలో ఉంది ఇనీషియల్ గా. కాబట్టి అంటే ప్రతిదీ ఆత్మరూపం అంటే ఏంటది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. అంటే ప్రకంపన స్థితిలో ఉంది, అంటే శక్తి రూపంలో ఉంది, అంటే ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. అది పౌనఃపుణ్యాన్ని కలిగి ఉంది. శక్తి, పౌనఃపుణ్యము, ప్రకంపనలు కలిగి ఉంది. అదే ఆత్మతత్వం, అదే అణుతత్వం కూడా. దాన్ని బట్టి అది మేనిఫెస్ట్ చేసుకుంటుంది. ఆత్మ ఏమవుతుంది, ఒక దగ్గర లాక్ అవుతుంది. ఇది ఏంటంటే దాని చేతన స్థితిని కలిగి అన్నిటిని అమర్చుకుంటే అది ఒక రూపాంతరం చేస్తుంది పదార్థం కింద. అంటే దీనికి సూక్ష్మంలో ఉన్నది ఏంటి అంటే ప్రకంపన కలిగి ఉంది, దానికి ఒక పౌనఃపుణ్యం కలిగి ఉంది, దాని ఒక తత్వాన్ని ఏర్పరచుకోవడానికి ప్రకంపన అంటే అది మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ప్రకంపన కలిగి ఉంది, ఒక తత్వాన్ని క్రియేట్ చేసుకోవడం పౌనఃపుణ్యాన్ని కలిగి ఉంది, అది శక్తి రూపంలో ఉంది. అది కాబట్టి ఈ మూడు కలిపి ఒక పదార్థ రూపానికి ఫామ్ అవుతుంది వాటి తత్వాలను బట్టి. కాబట్టి ఇదంతా బేసిక్ గా ప్రతి దాంట్లో ఎనర్జీ ఫామ్ అంటే వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ సీక్వెన్స్ గా ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ ఎనర్జీగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని ఏది పెనట్రేట్ చేస్తుంది, దేని ద్వారా ఇవన్నీ పెనట్రేట్ అవుతాయి, దేనికి ఈ మూలంగా ఉన్న అణువుని ఏది కమ్యూనికేట్ చేయగలుగుతుంది అంటే మన బాడీలో ఉన్న డిఎన్ఏ. అంటే డిఎన్ఏ అంటే ఏంటంటే యువర్ డిఎన్ఏ నాట్ జస్ట్ బయాలజీ ఆర్ బాడీ సెల్స్, ఇట్ ఈస్ మెమొరీ బై అవర్ ఇన్హెరిటెడ్ లీనేజ్. ఇట్ ఈస్ ద ఫర్గెటెడ్ లైబ్రరీ రైజింగ్ అగైన్ నౌ. అంటే ఈ టెక్నాలజీ గురించి అంటే మీకు ఎంతవరకు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటివి బాగా స్టడీ చేస్తాను, వాటిని సంక్షిప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే మన బాడీలో ఈ సెల్ ఉన్నాయి అన్నారు కదా, ఏదైతే లెఫ్ట్ వైపు కనిపిస్తున్నాయి అటమ్,
ఆ అటమ్స్ అన్ని కలిపి ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి. ఆ సీక్వెన్స్ లోపల ఒక ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ తయారవుతుంది. ఆ ప్యాటర్న్ ఇస్ ద సెల్లో, అంటే మన బాడీ సెల్లో ఉండే డిఎన్ఏ. అంటే మన బాడీలో ఎప్పుడైతే సెల్స్ ఫామ్ అవుతాయో దాంట్లో ఒక డిఎన్ఏ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిఎన్ఏ ఏదైతే క్రియేట్ అవుతుందో, డిఎన్ఏ ఫామ్ ఏదైతే ఉందో, ఆ డిఎన్ఏ ఫామ్ మన యొక్క అస్తిత్వాన్ని రూల్ చేస్తుంది. మన అంతర్గత అస్తిత్వమే కాదు, మన పాస్ట్, అంటే మన గంధర్వులు దేని గురించి మనం తీర్చిదిద్దారో, దేనితో కనెక్ట్ అవడానికి, అంటే మనం అటమ్ గా ఉన్నాం కాబట్టి, శక్తి చైతన్య ప్రకంపన రూపంలో ఉన్నాం కాబట్టి, ఆ శక్తి చైతన్య ప్రకంపనలన్నీ ఎందులో పొందుపరచబడి ఉన్నాయంటే ఆ సెల్లో ఏర్పరచబడ్డ డిఎన్ఏలో ఇంక్లూడ్ అయి ఉంది. అంటే ఇప్పుడు సెల్ అన్నిటిలో ఉంది, కానీ వాటర్ లో ఉన్న సెల్ తోటి వాటర్ ఒక మనిషి కింద ఎందుకు అవ్వలేదు, కానీ బాడీలో ఉన్న సెల్స్ కి ఒక డిఎన్ఏ అనేది అమర్చబడడం వల్ల ఆ డిఎన్ఏ మనిషి యొక్క అస్తిత్వాన్ని రూల్ చేస్తుంది. మనిషి అంటే అస్తిత్వం అనేది మనం ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ లో ఉన్నాం కాబట్టి మనం దేని నుంచైనా దేనైనా పొందగలుగుతాం. ఎందుకంటే ఏదైనా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ రూపంలో ఉంది కాబట్టి ప్రతి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ తో కూడా మనం లింక్ అవ్వగలుగుతాం. అంటే మనిషికి ఉన్న ఒక ప్రత్యేకమైన, ఒక అసాధారణమైన, అద్భుతమైన ఒక మనలో ఉన్నది ఏంటంటే మన నీటిలో ఉన్న అణువుల్ని అట్రాక్ట్ చేయగలుగుతాం, వస్తువులో ఉన్న వాటిని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఆకాశంలో ఉన్న వాటిని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఇందులో ఏ రకంగా దేన్ని ఎలాగైనా పొందగలుగుతాం, దాంతో కమ్యూనికేట్ చేయగలుగుతాం, దాని ద్వారా మిగతా దేన్నైనా పొందగలుగుతాం. ఇది మీకు అర్థమైందో లేదో తెలీదు, బట్ ఎనీహౌ దిస్ ఈస్ ద డిఎన్ఏ ఇస్ ద ఒక మిరాకల్, మిరాకల్, దీన్ని ఎలా చెప్పాలంటే మిరాకల్ స్ట్రక్చర్. అంటే ఒక సూక్ష్మాతి సూక్ష్మంలో అణువులను ఆసరాగా చేసుకున్న మానవుడికి మాత్రమే లోపల, అంటే జీవులన్నింటిలో కూడా, యాక్టివ్ గా ఉన్న జీవులన్నింటిలో కూడా ఒక స్ట్రక్చర్ ఫామ్ అనేది ఏర్పాటు చేయబడ్డది. మనం మనుషుల్లో అయితే దాన్ని చాలా రకాలుగా అభివృద్ధి పరిచారు. దాన్ని ఎవరు అభివృద్ధి పరిచారంటే దేవుడి యొక్క, దేవతల యొక్క సంక్రమణలో ఉన్న ఈ గంధర్వులు మనల్ని దాన్ని అభివృద్ధి పరచడంలో భాగస్వాములు అయ్యారు. అయితే అభివృద్ధి పరచబడిన ఆ డిఎన్ఏ యొక్క పరిధుల్ని హైబ్రిడైజ్ చేసిన వాళ్ళలో కట్ చేయడం, కంట్రోల్ చేయడం జరిగింది. ఆ కట్ చేసినవి, కంట్రోల్ చేసినవి కూడా మళ్ళీ రిజనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి వాళ్ళు ఉన్న తీయలేరు, ఉన్నదాన్ని ఆపగలుగుతారు. అంటే మిగతా హైబ్రిడైజ్ జనరేషన్స్ లో, అంటే రిలీజియన్స్ ఫాలో అండ్ మైండ్ గేమ్స్ ద్వారా, ఎందుకంటే డిఎన్ఏ ఎప్పుడు మైండ్ తో లింక్ అయి ఉంటుంది. మనం మైండ్ ద్వారా ఏదైతే భావిస్తామో మన బాడీలో మార్పులు జరుగుతాయి. ఇదే చెప్తుంది డిఎన్ఏ ఇక్కడ. మీరు అంటే నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొన్ని మీకు స్లైడ్స్ ఇస్తే కానీ అర్థం అవుతుంది. డిఎన్ఏ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏ స్వభావాన్ని మీరు కలిగి ఉంటారో ఆ రకమైన జీవితంలో మీరు ఆ రియాలిటీని మీ చుట్టుపక్కల అట్రాక్ట్ చేస్తారు. నేను ఒక చాలా తెలివైనవాడిని, నేను మహా గొప్ప వ్యక్తిని, నేను ఏదన్నా సాధించగలుగుతానంటే మీరు సాధించడానికి మీ బాడీలో ఉన్న ప్రతి అణువు కూడా తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ పైకి అది వైబ్రేషన్, డిఎన్ఏ ఒక యాంటీనా, కాస్మిక్ యాంటీనా, అంటే భూమి మీద ఆ పొందడానికి కావాల్సిన అవకాశాలను కూడా ఒక రకంగా మీ ముందుకు సిద్ధపరుస్తుంది. ఇలాగే సింపుల్ చెప్పాలంటే, అంటే ఈ గంధర్వుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే దేవుళ్ళలాగా వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదో దేనైనా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ రకమైనవన్నీ కూడా మన డిఎన్ఏలో వీళ్ళు మన లోపల కల్పించారు. అది ఎప్పుడు పొందుతాం అంటే, మనకి ఫార్చునేట్ గా, అంటే మన భౌతిక ప్రపంచంలో ఏది పొందాలన్నా, అంటే మన బాడీని దాటి భౌతిక ప్రపంచం అవ్వచ్చు, ఆధ్యాత్మిక లోకాలు కనిపించి ఏదైనా సరే మధ్యలో ఉన్న మనకి, మన బాడీకి ఆ పై ప్రపంచంలో ఉన్న మన అంతర్ ప్రపంచానికి మధ్యన ఏముంది అంటే మైండ్ అనేది ఉంటుంది. ఆ మైండ్ ని మనం ఎప్పుడైతే అంటే పాజిటివ్ గా ట్యూన్ చేసుకుంటే అన్నిటిని పొందగలుగుతాం, నెగిటివ్ గా ఉంటే అన్ని కోల్పోతాం. సింపుల్ గా, అంటే మీకు అర్థమైంది చెప్తాను. దట్ ఈస్ వాట్ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇన్హెరిటెడ్ గా నీ డిఎన్ఏలో అన్ని శక్తులు, అన్ని సామర్థ్యాలకు సంబంధించింది ఆల్రెడీ గంధర్వులు పెట్టారు. మరి ఎందుకు పొందట్లేదు అంటే, మన భూమి మీద ఉన్న కాన్షియస్ ఒక రాంగ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, నమ్ముతున్నాం. కాబట్టి ఆ భూమి మీద ఏవైతే పరిధులు క్రియేట్ చేయబడిందో హైబ్రిడ్ స్పీషియస్ ద్వారా, ఆ హైబ్రిడ్ స్పీషియస్ గ్రూప్ ఏదైతే మన అందరి ముందు ఒక దీంట్లో ఈథరిక్ పౌడర్, మన ప్లాస్మాలో ఏ వైబ్రేషన్ అయితే రాంగ్ వైబ్రేషన్ కి కారణం అవుతుందో ఆ వైబ్రేషన్ మనం తెలుసో తెలియకో
కన్విక్ట్ అవుతున్నాం, ఆ వైబ్రేషన్ కి లోన్ అవుతున్నాం, ఆ ప్రభావాల వల్ల మనం ఆ ప్రభావాన్ని దాటలేకపోతున్నాం. ఆ ప్రభావం అంటే బయట ఉన్న ప్రభావం అంటే మనల్ని ప్రతికూల ప్రభావాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే బయటికి జర్నీ చేయడం వల్ల అవ్వదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఇంటర్నల్ అంటే మన డిఎన్ఏ యాంటీని యాక్టివ్ చేసుకోవాలి. అంటే భౌతిక మైండ్ ద్వారా అయితే కనుక మనం ఎక్స్పోజ్ అవుతున్నాం, బయట రాంగ్ ప్యాటర్న్ కి మన మైండ్ తీసుకుంటుంది కాబట్టి ఆ తీసుకున్నదే మనకి డిఎన్ఏకి చెప్తుంది కాబట్టి డిఎన్ఏ లోపల సఫోకేట్ అవుతుంది. డిఎన్ఏకి సోర్స్ బయట సోర్స్ అంటే మైండ్ నుంచి వచ్చే సోర్స్ రాంగ్ సోర్స్ వస్తుంది. నెగిటివిటీ, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్, నేను అంటే బయట అంటే నేను 100 సంవత్సరాలు అయితే నేను చచ్చిపోతాను, రోగాలు వస్తే మా మందులు వేసుకోకపోతే నాకు ప్రమాదం అవుతుంది, ఇలాంటివన్నీ బిలీఫ్స్ చాలా ప్రాబల్యంలో ఉన్న మైండ్ అదే చెప్తుంది. కాబట్టి డిఎన్ఏ ఇంకా అంటే నీకు వచ్చి నువ్వు డిఎన్ఏని కుక్కుతున్నావు, రాంగ్ డైరెక్షన్ లో నెగిటివ్ ఎనర్జీ దానికి ఇస్తున్నావు. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం మానేస్తావు, డిఎన్ఏ కట్ చేసేస్తావు, డిఎన్ఏ దాని పని ఆటో మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం మాన్యువల్ గా దానికి కుక్కుతున్నాం, దాని మాన్యువల్ మోడ్ లో డిఎన్ఏ రివర్స్ లో మనం నెగిటివిటీని ఫీడ్ చేస్తాం. అది ఎప్పుడైతే మనం బయట వచ్చేదాన్ని మైండ్ బంద్ చేసేస్తామో, ఆఫ్ చేసేస్తామో, అది ఆటో మోడ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే మన ప్రతి సెల్స్ లో డిఎన్ఏ ఉంది, అది యాంటీనా ఒక్కసారి యాంటీనాలు ఓపెన్ అవుతాయి. అది ఏంటి డివైన్ సోర్స్ కి, డివైన్ మ్యాట్రిక్స్ లో సోర్స్ ఏదో ఉందో అది మన లోకి అవి ఇన్పుట్స్ గా తీసుకోవడం మొదలెడతాయి. అంటే కొన్ని ఇక్కడ ఎడిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి అవి డీటెయిల్ గా చెప్పడం జరగలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐడియా ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది మళ్ళీ సబ్జెక్ట్ లో వేరే విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది అసలు కీ. దీనికి డిఎన్ఏ అనగా నేను ఏం పెట్టాను, డివైన్ నేచర్స్ యాన్సిస్ట్రీ, అంటే దివ్య ప్రాకృతికమైన ఏదైతే సనాతనమైనది ఉందో, అంటే దేవతలు అనుగ్రహంతో లేదంటే వాళ్ళకి సంబంధించిన సామర్థ్యంతో ఏదైతే మనకి సీడ్ క్రియేట్ చేశారో ఎవరు మన గంధర్వులు, ఇందులోని యాన్సిస్ట్రల్ గా ఉన్నది మనలోని యాన్సిస్ట్రల్ గా అంటే మానవ యొక్క తత్వంలోని డిఎన్ఏలోనే నేచర్స్ అంటే ఈ నేచర్ ద్వారా ఈ ప్రకృతి ద్వారా డివినిటీ తీసుకునే ప్రాసెస్ ఆటోమోడ్ ఉంది. ఆటోమోడ్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే కనుక మనం మాన్యువల్ మోడ్ నుంచి దాన్ని షిఫ్ట్ చేయాలి. మాన్యువల్ మోడ్ ఏంటంటే మనం ఫీడ్ చేస్తున్నాం రాంగ్ బిలీఫ్స్, రాంగ్ పర్సెప్షన్స్, నెగిటివ్ అప్రోచ్, నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ మనం యాక్సెప్ట్ చేయడం, సరైన జ్ఞానం లేకపోవడము, ముఖ్యంగా భయము, అన్సర్టనిటీ, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ కూడా భయంకరంగా మనకి నెగిటివ్ గా మన డిఎన్ఏ పెనట్రేట్ చేస్తే అందుకే జబ్బులకి, బాధలకి, అన్ని రకాలుగా కరువు, కాటకాలు, అంటే మనకి అంటే అప్పులు, లేకపోతే దరిద్రాలు, ఇవన్నిటికి ఏంటంటే మన ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ విచ్ ఈస్ ఫీడింగ్ టు ద డిఎన్ఏ టు మ్యానిపులేట్ నెగిటివ్లీ మనల్ని. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే మనకి కర్మలు, నిజానికి కర్మల నుంచి బయటపడడం అసలు సమస్య కాకపోయినా మన కర్మలు బయటపడడం మానేసి మళ్ళీ కొత్త కర్మలు క్రియేట్ చేసుకునే రకంగా మనల్ని మనమే పుష్ చేసుకుంటున్నాం అన్నది ఇక్కడ అండర్లైన్. ఓకే మాస్టర్స్, కాబట్టి దీనికి అంటే మనకి రేపు క్లాస్ కంటిన్యూషన్ ఉంటే నేను కొద్దిగా కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఉండేది, కానీ మీకు అర్థమై ఉంటుంది. నేను చెప్పింది మీకు కొంతవరకు అర్థమైనా చాలు. ఓకే మాస్టర్స్, హరి ఓం, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరూ అందుకే ఇవన్నీ మనం ఎక్కువ లాజిక్ అప్లై చేసే కంటే పరమ గురువులకు సరెండర్ అయిపోతే వాళ్ళు అన్ని మ్యాజిక్ చేసి పడేస్తారు. అదే ఆఖరిగా చెప్పచ్చు. ఓకే మాస్టర్స్.